హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దువాడ స్ట్రెంగ్త్. పబ్లిక్ నాతో ఉన్నారనడానికి. కానీ జగన్ సీరియస్ అవుతున్నట్టు. నా పాలిటిక్స్ మాస్తో ప్రారంభం. నేను ఎప్పుడు లీడర్ బేస్డ్గా వెళ్ళను. ఈ రోజు మీ ఇంటర్వ్యూ చేయడం కరెక్టేనా? మా ఏజ్ లో ఇలా నిర్ణయం తీసుకొని ఒకరు అండర్స్టాండింగ్ గా ఉండి ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళడం. సో మాకంటే ప్రేమికులు ఎవరు లేరని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మధ్య చిగురించింది ప్రేమే కదా. ఈ ఆడమకుండే ప్రేమని తన వల్లనే మీ ఇంట్లో గ్యాప్ స్టార్ట్ అయిందా? అంతకు ముందు కూడా గొడవలు ఉన్నాయా? ఒంటరిగా కారులో పడుకున్న విషయం ఈ ప్రజలకు తెలుసా? మా ఇద్దరికి కలిపి 5 పిల్లలు అనుకుంటున్నాం. కానీ మీ పిల్లలు మిమ్మల్ని ఇష్టపడట్లేదుగా. ఇష్టపడని పడకపోదు. మీరు అన్న వశీకరణ విద్యలు అలాంటి అన్న ప్రాక్టీస్ చేశారా? నేను ప్రేమించాను, ఇతను స్పందించారు, అతని ప్రేమకు నేను స్పందించాను. A+B² లాగా ఉంది. ఇప్పుడు తను పొలిటికల్గా అంత అంబిషన్ ఎలా వచ్చిందండి? అంటే మీరు ప్రోత్సహించారా? పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, ఇంకో కూడా నాకు అనవసరం. కానీ మాదిరి గారు మీరు పవన్ కళ్యాణ్ ఏమిటి పవన్ తిట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది. నేను ఇప్పటికీ తిడతానండి. ఈ వీడియో ఎవరిదండి ఇది? ఒక జ్యోతిష్యుడు ఎలా కనపడినా సరే ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవలు మొదలవుతున్నాయి. ఇబ్బందులు పడుతున్నారు. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేదు బయటికి. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుని బయటకు వచ్చామరా అంటే మళ్ళీ ఇదో ఇబ్బంది, మళ్ళీ కెమెరాలన్నీ మమ్మల్ని మూసేస్తాయి. నీకేట్ అంత ఇదిగా ఉంది? నువ్వు ఉంపుడు గతివా పవన్ కళ్యాణ్కి అంత రెచ్చిపోతున్నావు? పవన్ కళ్యాణ్ అంటావా అనేది ఆమె పాయింట్. పెద్ద విచిత్రం కాదు. నోరు మూసుకొని నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ మేము మేము మీ జోలికి రా. అనవసరంగా మాట్లాడితే మాత్రం మీ మచ్చలు కూడా తీసేయాల్సి వస్తుంది. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటది. ఎవరో పెద్ద ఇంటర్నేషనల్స్ వీళ్ళందరూ శ్రీరామచంద్రుడు లాగా, పెద్ద పతివ్రతల్లాగా, ఏదో దువ్వాడ శ్రీనివాసే తప్పు చేసినట్టు, ఈ సీనియర్ నాయకులు ఎప్పుడు ఆడవాళ్ళనే చూడనట్టు పెద్ద పతితుల్లాగా వెళ్ళి శ్రీనివాస్ గారికి సహజీవనం వాళ్ళ చేయొచ్చా? లీగల్. అదే కదా 497 లిఫ్ట్ చేసేసింది. మరి జగన్ దాదాపు 12-13 ఏళ్ళు జనంలో. నా ప్లేస్ లో అచ్చెన్నాయుడు నాలా ఓడిపోయింటాడు. ఎప్పుడు ఊరేసుకుంటాడు. ఎందుకు అచ్చెన్నాయుడు గారికి మీకు ఎందుకు అంత వైరం? అంటే రాజకీయమేనా? ఎర్రన్నాయుడు ఫస్ట్ నేను ఏ వ్యాపారం అయితే చెప్పాను వరల్డ్ క్లాస్ మెటీరియల్ దాని మీద టార్గెట్ పెట్టాడు. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పదవులతో పనిచేయలేదు. మరి ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ మిమ్మల్ని తొక్కేస్తున్నాడుగా. ఏంటి ఆ ఇన్ఛార్జ్ మమ్మల్ని తొక్కడం ఏంటి? వాడెంత వాడు బతికెంత? మమ్మల్ని తొక్కడం ఏంటి? శ్రీనివాస్ గారు ఖాళీ గోటికి పనికిరాడు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ని ఏదో ఎత్తి చూపించి మీ ఇద్దరిని చూస్తుంటే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లాగా. రామారావు గారి గురించి అర్థం చేసుకుంటే, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు వివాహం చేసుకోవాల్సింది వచ్చింది అన్నది అర్థమవుతుంది తప్ప ఇష్టానుసారం నోటుకు వచ్చినట్టు మాట్లాడి లక్ష్మీపార్వతి గారిని విమర్శించడం. జూనియర్ దువ్వాడ ఇప్పుడు అంతకు మించిన స్టోరీ మన. ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాను. మరి వ్యాలంటైన్స్ డే అనగానే రోమియో జూలియట్ అనో ఇట్లాంటి విషాద ప్రేమ కథలు వింటూ ఉంటారు మన వాళ్ళు. ఈవెన్ వ్యాలంటైన్ అనే పేరులోనే విషాదమైన లవ్ స్టోరీ ఉంది. కానీ మీకోసం ఇవాళ ఒక ప్రత్యేకమైన అరుదైన అద్భుతమైన లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లాంటి లవ్ స్టోరీ. సో వాళ్ళు ఎవరో కాదు, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మన దువ్వాడ శ్రీనివాసరావు గారు, అలాగే దివ్యల మాధవి గారు ఇవాళ మనతో ఉన్నారు. ఒకవైపు సమాజం, ఒకవైపు 2 కుటుంబాలు, మరొక వైపు ఆర్థికమైన ఇబ్బందులు, ఇటువైపు రాజకీయాల్లో ఒక ఒడిదొడుకులు, ఇన్నిటిని తట్టుకుంటూ
వీళ్ళ ప్రేమ కథ దేదీప్యమానంగా వెలిగిపోతుంది, రోజు రోజుకు పెరుగుతోంది కూడా. మరి ఇంత స్ట్రాంగ్ లవ్ అనేది నిజంగా కొంచెం రేరెస్టే. మరి ఈ లవ్ స్టోరీ ఎటువైపు మలుపులు తిరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వ్యాలంటైన్స్ డే రోజు. సో నమస్తే అండి, మీ ఇద్దరికి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు ఫస్ట్. సో అంటే వ్యాలంటైన్స్ డే రోజు వీళ్ళ స్టోరీనా అని చాలామందికి ఒక డౌట్ రావచ్చు. కానీ నేను ఇంతవరకు మీ ఇంటర్వ్యూలు, మీ ప్రీవియస్గా మీరు మాట్లాడిన చూశాక ఇది చెప్పడమే కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. మేబీ ప్రేక్షకులు నన్ను కూడా తిడతారేమో, బట్ మీరు ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి ఇప్పుడు ప్రేక్షకుల్ని. ఈ వయసులో అని మళ్ళీ అందరూ అడుగుతుంటారు, ఈ వయసులో ఈ ప్రేమ అని. మీ గతం అందరికీ తెలుసు. సో ప్రేమ ఇప్పుడు మీ మధ్య చిగురించింది ప్రేమే కదా. అంటే ఒక రకంగా చెప్పంటే ఇప్పుడు రామాయణం అంత ఫేమస్ మీ ప్రేమాయణం ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఒక రకంగా చెప్పంటే దేశాలు కూడా దాటేసింది, రాష్ట్రాలు కూడా దాటింది మీ ప్రేమ కథ. సో తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ మీరు తెలుసు ఇప్పుడు. సో అసలు ఎలా మొదలైంది ఆ ప్రేమ కథ, ప్రేమ ఎలా చిగురించింది కావాలి నాకు. ముందు వ్యాలంటైన్స్ డే అని పేరు ఎత్తారు కాబట్టి ఎస్ సార్, దీని మీద చాలా అపోహలు రకరకాలుగా ఉంటారు. ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ డేని, ఈ డే చేసుకోవటం ఏంటి అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు దాని పూర్వపరాలకు వెళ్తే రోమ్ నగరంలో బిఫోర్ క్రిస్ట్ అంటే 270 ఆ సంవత్సరాల్లో ఒక రోమన్ ప్రవక్త లాంటి ఓకే, ఆయన ఏంటంటే విచిత్రంగా ప్రేమ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేమికుల గురించి, ప్రేమ వివాహాల గురించి మొట్టమొదటిగా యూనివర్స్లో మాట్లాడింది ఆయన. ఓకే, వావ్. ఆ మాట్లాడిన దాన్ని బట్టి అక్కడ ఆ దేశానికి రాజు క్లాడియస్ అని ఆమె కుమార్తె ఉంటారు. ఆయన బోధనలకి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు క్లాడియస్. ఆయన బోధనలకి తీవ్రంగా అభిమానిగా మారిపోతుంది ఆయన కూతురు. చాలా విచిత్రమైన ఆ కూతురు ఆయన ప్రేమలో పడుతుంది. ఇంకా వ్యాలంటైన్స్ గురించి విపరీతంగా వ్యాలంటైన్ గురించి మాట్లాడుతుంటే ఈ కూతురు తన ప్రేమలో పడింది కాబట్టి వాడిని చంపేస్తానని ఆయనకి హ్యాంగ్ చేస్తాడు, హ్యాంగింగ్ ఆర్డర్స్ ఇస్తే February 14th ఆయనకి. సో అక్కడికి ఒక 2-3 దశాబ్దాల తర్వాత మరో రాజుగారు వచ్చి ఈ రోజుని ప్రేమికుల దినోత్సవంగా పెట్టాలి అని నిర్ణయిస్తారు. అక్కడి నుంచి ఇది వ్యాలంటైన్స్ డేగా మనం చెప్పుకుంటున్నాం బ్రీఫ్. సో దీనిలో వ్యాలంటైన్స్ డే అంటే దయచేసి ఒకవేళ వ్యతిరేకించేవాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఈ మాత్రం సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ అనేది తల్లికి కొడుక్కి ఉండే ప్రేమ, అక్కకి చెల్లికి, నాన్నకి బిడ్డలకి, ఒక ఆడ మగ, అందరు తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకులు, తండ్రి బిడ్డలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములకి ప్రేమ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది రక్త సంబంధం, అంతే కదా. అది ప్రేమ లేనిదే రక్త సంబంధానికి విలువ లేదు. కానీ ఇక్కడ ఏ సంబంధం ఉండదు. ఒక స్త్రీకి ఒక పురుషుడికి వాళ్ళిద్దరి మధ్య ఏముండాలి, ఏ సంబంధం ఉందని ప్రేమ ఉండాలి. అదే భగవంతుడి తాలూకా లీల. ఆ భగవంతుడి సృష్టిలో ఆ ప్రేమ అనే ఒక అంటే కెమికల్ సృష్టి ప్రారంభమే ప్రేమతో వచ్చింది. ఈ ఆడమగుండే ప్రేమని వ్యాలంటైన్ మాట్లాడితే రోమ్ నగరం రాజు క్లాడియస్ దగ్గర నుంచి ఈ రోజు వరకు వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కాక. ఇన్ని వేల 270 బిఫోర్ క్రిస్ట్ అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పటికీ దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఓకే, నేనంటానంటే ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటంలో దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు అన్నది నా అభిప్రాయం. మీకు చెప్పినట్టుగా ఒక ఆడ మగకు ఉండేటటువంటి ప్రేమ. ఇప్పుడు మా ప్రేమ నేను నా వివాహ జీవితంలో నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా చాలా విపులంగా తెలియజేశాం. ఆ ఇబ్బందుల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో భాగంగా మా ఇద్దరి మధ్య ఉండేది కూడా ప్రేమే, అభిమానం. ఈరోజే నేను చెప్తున్నాను, వ్యాలంటైన్స్ డేలో మరొకటి కూడా ఉంటుంది. ఈరోజు ప్రేమించేవాళ్ళు నిజంగా ప్రేమికులైతే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచుకోవాలి. ఈరోజు చేయాల్సింది ఏంటి, ఏం చేస్తాం, కేక్స్ కట్ చేస్తామా, లేదా బార్లకు వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఇష్టానుసారం ఎంజాయ్ చేస్తామా? ఇది కాదు. ఆ పురుషుడు ఏమనుకుంటున్నాడు, ఆ మ్యాన్ ఏమనుకుంటున్నాడు, అలాగే విమెన్ ఏమనుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయాల్ని వ్యక్తపరుచుకుంటూ చేయటానికి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మాట్లాడుకునే రోజు ఇది.
దీన్ని ప్రేమికుల రోజు అని మనం అనుకుంటాం. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప అదర్ యాక్టివిటీస్కి అదర్ థింకింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వకూడదని నేను తెలియజేస్తాను, నా అభిప్రాయం. సో దానిలో భాగంగా మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయంలో చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి. మొదటి శత్రువు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మానవుడు సంఘజీవి, అరిస్టాటిల్ చెప్పారు. సంఘపరంగానే బ్రతుకుతాడు, ఏ అడవుల్లోనూ వెళ్ళి యానిమల్లా ఉండడు. సంఘపరంగా బతికేటప్పుడు ఆ సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్లో మనం ఉండే ప్రాంతానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే సమాజంలో దాని గురించి మాట్లాడతారు. చర్చ రచ్చ. ఇప్పుడున్న పూర్వ రోజుల్లో అంటే తెలిసేది కాదు విషయం. ఒక 20 years బ్యాక్కి వెళ్తే ఎవరేం చేస్తున్నారో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మినిట్ టు మినిట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీడియా, ఇంటర్నెట్ అనేది ఒక ప్రపంచం సృష్టించింది. దానిలో భాగంగా మీడియా ఎవ్రీ మినిట్ వైజ్ రిపోర్ట్ ప్రజలకు వెళ్తుంది. దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, దీని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక నెగిటివ్ థింగ్ జరుగుతుంది అనుకోండి, దాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. అది మనిషికున్న లక్షణం, మీకు నాకు అందరికీ అంతే కదా. పాజిటివ్ థింగ్స్ దృష్టి పెట్టాలి, నెగిటివ్ థింగ్ ని 10 కోట్లు పెట్టి అన్నదానం వసదానం చేయండి, మిమ్మల్ని ఎవరు పట్టించు. 10 కోట్లు దొంగతనం చేశానండి, 10 కోట్లు దోపిడీ చేశానని, ఆ 10 కోట్లు దోపిడీ చేశాడంటే అన్నది హైలైట్ అవుతుంది. 10 కోట్లు పెట్టి అన్నదానం చేస్తే హైలైట్. ఇది మానవుడి తాలూకా టెండెన్సీ. రైట్ మేడం, ఈ యొక్క వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమకు మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? ఈ రోజు మీ ఇంటర్వ్యూ చేయడం కరెక్టేనా? ఇంటర్వ్యూ చేయడం కరెక్టే, ఎందుకంటే మీరు అన్నట్టు ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా లవ్ చేస్తారు. సో మా ఏజ్ లో ఇలా నిర్ణయం తీసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్ గా ఉండి ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళడం, సో మాకంటే ప్రేమికులు ఎవరు లేరని నేనైతే అనుకుంటున్నాను. అవునా? సో విమర్శిస్తున్నారు చాలా మంది, ఇప్పుడు ప్రేమ ఏంటి, ఇది ప్రేమ ఎలా అవుతుంది? విమర్శించే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తాను, మీరు మా పొజిషన్ లో ఉంటే మాకు తెలిసేది, మేము ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసామో ఏంటో అది మాకు తెలుసు, మీకు తెలియదు. కాబట్టి మేము ప్రతిదీ కూడా మీకు అందరికీ చెప్తూనే వస్తున్నాం, ప్రతిదీ కూడా క్లియర్ గా ఉండాలండి. మేము ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీతోనే ఉన్నాం, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము, దాంతోనే అన్ని విషయాలు కూడా మీకు చెప్పాము. విమర్శించే వాళ్ళు కూడా అదే మేము చెప్తున్నాము. మా పరిస్థితుల ప్రభావం వల్ల మేము కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉన్న తర్వాత మాలో ప్రేమ, అండర్స్టాండింగ్ అవి డెవలప్ అయ్యి మా బాండింగ్ ఇంకా ఎక్కువై ఇలా ఇద్దరం ఉన్నాం. రైట్ సార్, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, ఇది నాకు ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లాగా ఆ సీన్. ఇంకోటి ఆగస్టు సంక్షోభం ఉంటుంది ఆయనకు కూడా, మీకు ఆగస్టు సంక్షోభమే కదా. మీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందా రిజెంబ్లెన్స్? సార్, రామారావు గారితో ఎవరు పోల్చుకోకూడదు. ఈజ్ ద గ్రేట్ పర్సనాలిటీ, కారణ జన్ముడు. రామారావు గారు అభిమాని నేను. ఒక డ్రెస్ మీరు చూపెట్టారంటే ఆయన షార్ట్లో ఉంది, అది ఏ సినిమాలో ఉందో కూడా చెప్తారు. అంత పెద్ద అభిమాని రామారావు గారికి. సో ఇక్కడ రామారావు గారి అభిమానిగా ఆయనతో ఎవరూ పోల్చుకోకూడదు. అసలు మహాశక్తివంతుడు, కారణ జన్ముడు. కాకపోతే అలాంటి జీవితాలు ఆఖరి గడియల్లో రామారావు గారు మకుటం లేని మహారాజు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన వేసిన పాత్రలు సాక్షాత్ భగవత్ సాక్షాత్కారం, భగవంతుడిని ఆయనలో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఆఖరి గడియలు ఒక చరిత్రలో తీసుకుంటే భోజనానికి ఇబ్బంది పడ్డారని, 4 గంటలకల్లా ఆయన భోజనం చేస్తారంట, మంచి ఫుడ్ తింటారు. భోజనం కోడి ఉండాలి, ఆయనకి అరకోడి ఉండాలి. అది 4 కల్లా భోజనం, 3 కల్లా చేసి 3:30 కల్లా ప్రెస్ మీట్ పెడతారు. ఆయన వచ్చేస్తారు బయటికి. ఏ మానవుడు కూడా ఆ టయానికి లేచి స్నానం చేయడం ఉండదు. కానీ ఆయన అదేంటంటే యోగులకి, ఋషులకి, మహానుభావులకి అది సాధ్యపడదు. అంతటి శక్తివంతుడు ఆయన. క్రమశిక్షణతో సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక విలువలు ఉన్నటువంటి మనిషి. ఆయన ఉదాహరణ కింద మనం తీసుకోవాలి జీవితంలో. నా రోల్ మోడల్ గట్టిగా చెప్పుకోవాలనుకుంటే రామారావు గారు అనుకుంటుంటారు. అయితే ఆయన ఆఖరి ఘడియలు అతనికి అలా ప్రేరేపితం చేసాయి, అలా చేయాల్సిన పరిస్థితి వచ్చి. ఈ మార్నింగ్ 9 వరకు టిఫిన్ కోసం ఆయన ఇబ్బంది పడేవాడండి. లచ్చన్న గారు మన కృష్ణ ఓబ్రాయ్ హోటల్లో మంచి టిఫిన్ దొరుకుతుందంట, తీసుకురండి అని లచ్చన్న అంటే డ్రైవర్. లచ్చన్న గారు వచ్చి డ్రైవర్ టిఫిన్ పెట్టే వరకు, మధ్యాహ్నం భోజనం వేళలు, ఓ రోజు బాత్రూంలో పడిపోతే ఆ చిన్న దెబ్బ తగలటం, తర్వాత పార్షియల్ పెరాలసిస్ రావటం వేళ్ళకి, ఇవన్నీ చదివి విన్నది నేను. కళ్ళలో అందరూ చెప్తే, పెద్దలు చెప్తే విన్నాను. లక్ష్మణ్ డ్రైవర్ కూడా ఆయన ఆఖరి ఘడియల గురించి చెప్పాడు, విన్నాను. ఈ పరిస్థితులు దేనికి ప్రభావం, ఏ పరిస్థితికి కారణమైంది? ఆ టైంలో ఆయన చరిత్ర రాయటానికి వచ్చిన లక్ష్మీ పార్వతి రామారావు గారికి దగ్గరయ్యారన్నది జగద్విదితం.
దగ్గరై ఆ టైంలో ఆయన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి సేవ చేశారు. మందులు ఇచ్చారు, భోజనం పెట్టారు, టైం కల్లా చూశారు. అలా ఉండటం వల్ల రామారావు గారి ఇంట్లో ఒక లక్ష్మీభారతిని ఉంటున్నారు, లక్ష్మీభారతి దగ్గర రామారావు గారు ఉంటున్నారు అన్న చర్చ ఎంత నీచంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏమన్నారంటే ఇది వద్దు, వివాహం చేసుకుంటాను అన్నారు. వివాహం చేసుకున్నారు. రామారావు గారి గురించి అర్థం చేసుకుంటే, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు వివాహం చేసుకోవాల్సింది వచ్చింది అన్నది అర్థమవుతుంది తప్ప ఇష్టానుసారం నోటుకొచ్చినట్టు మాట్లాడి లక్ష్మీభారతి గారిని విమర్శించడం, రామారావు గారిని విమర్శించడం, రామారావు ఎలా చేశాడంట. రామారావు గురించి విమర్శించడానికి ఎవడికి ఏ స్థాయి ఉంది, ఎవడి బ్రతుకులు ఎంత ఈ దేశంలో. లక్ష్మీభారతి గారు ఎన్ని త్యాగాలు చేసి ఆయనకు ఆఖరి నిమిషంలో సేవ చేశారు. ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆమెకి ఓ కుటుంబం ఉంది, ఆమె ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అది తప్పది, నేను అది ఖండిస్తాను. అయితే రామారావు గారిలో మేం చేసామని నేను అనుకోను. ఎందుకంటే ఆయన మీరు చేశారని అన్నట్లా అలాగే సీన్స్ అన్ని అలాగే కంపేర్ చేసుకోకూడదు, పెద్ద ఆయనతో మనం కంపేర్ చేసుకోకూడదు. దాన్ని స్వార్థంగా మా ఇంట్లోనే వాడుకోవటం జరిగింది. ఈమెకి నాకు రిలేషన్స్ పెట్టారు. ఆ రిలేషన్స్ పెట్టడం వల్ల ఆమె కుటుంబంలో కన్నవారు అత్తవారి దగ్గర ఆమె తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నా కుటుంబంలో నేను ఒంటరి అయిపోయి మా అమ్మ దగ్గర కళాశాల ఏడాది కాలం పట్టింటికి తాళం వేస్తే, ఇదే ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తి ఇలా చెయ్యొచ్చు అంటే, ఇదే ప్రోటోకాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే గౌరవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒంటరిగా కారులో పడుకున్న విషయం ప్రజలకు తెలుసా? ఇంటికి తాళం వేసేస్తే విమర్శకులకు తెలుసా? ఒంటరిగా కారులో వెళ్ళి నా మైనింగ్ దగ్గర అర్ధరాత్రి కారు ఆపేసి అక్కడ ఏసీ ఆన్ చేసుకుని కారులో పడుకుండేవాడిని. గన్మ్యాన్లు పంపించేసేవాడిని, నేను క్యాంప్ వెళ్తున్నాను వెళ్ళండి అని, ఒరిస్సా వెళ్తున్నాను వెళ్ళండి అని నా కారు దగ్గర పడుకునే రోజులు చాలా ఉన్నాయి. ఎక్కడ ఉండలేక, ఏ హోటల్లో ఉండలేక, ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారని అడుగుతారు. తన వల్లనే మీ ఇంట్లో గ్యాప్ స్టార్ట్ అయిందా? అంతకు ముందు కూడా గొడవలు ఉన్నాయా? సార్, నా వివాహం 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాల్లో లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది? 28 సంవత్సరాల్లో లేని నా యాటిట్యూడ్, నా బిహేవియర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది కావాలని స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం, ఆ ఎమ్మెల్యే టికెట్ కావాలన్నటువంటి ఆకాంక్షతో మా ఇంట్లో జరిగినటువంటి గొడవ. అయినప్పటికీ కూడా నేను ఎమ్మెల్యే టికెట్ విడిచిపెట్టేశాను. అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి ఆమెకి ఇచ్చేయండి అన్నాను. అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడికి నేను పలాసలో ఉండేటప్పుడు ఏకాంతం ఒక్కడిని అయిపోయినప్పుడు, ఏకాకిని అయిపోయినప్పుడు, జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్న జీవితంలో మారిపోయినప్పుడు నాకు భోజనాలు పంపించి, నా బట్టలు రెడీ చేసి, నా మనుషులను రెడీ చేసి, నా ప్రచారానికి ఏర్పాట్లు చేసినటువంటి ఈమెకి, అప్పటికే మా కుటుంబం వల్ల నష్టపోయినటువంటి మాధురికి ఏంటి అవసరం? నా దగ్గర ఏముంది? ఆస్తుల అన్ని నా కుటుంబానికి రాసేసాను. చాలా మంది అంటారు అన్ని కుటుంబానికి రాసేసాడరా తెలుగుగా వచ్చి ఇప్పుడు మాదిరి తీసుకుంటున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే, ఆస్తులన్నీ రాసేసాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఏమీ లేకుండా ఉన్నాను. అయితే ఈ నిర్ణయంలో ఏంటి, ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల సభ్య సమాజానికి వ్యతిరేకమైనప్పుడు కూడా, ఇది నచ్చని విషయం అయినప్పుడు కూడా ప్రజలకు చెబితే, ప్రజలు దేవుళ్ళని నేను నమ్ముతాను. ప్రజలు దేవుళ్ళని నమ్మే నేను ప్రజలకి వాస్తవాలు చెప్తే వాళ్లే కన్విన్స్ అవ్వచ్చు కదా. రావణుణ్ణి చూసి మెచ్చుకున్నది ప్రజలే, రాముణ్ణి చూసి ఆరాధించింది కూడా ప్రజలే, రావణుల్లో గొప్పతనాన్ని కీర్తించింది ప్రజలే. అంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే వాళ్ళే మనకు జడ్జిమెంట్ ఇస్తారు. సో మేమిద్దరం ఏమనుకున్నామంటే, మాధురి అంటే నాకు ఎవరో తెలియదు అనొచ్చు, శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు తను అనొచ్చు. అందరూ అదే చేస్తున్నారు, విమర్శకులందరూ అదే చేస్తున్నారు, నచ్చని వాళ్ళందరూ అదే చేస్తున్నారు. కానీ మేము అది చేయలే. బాహ్య ప్రపంచానికి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల మనిషిగా ఉన్నాం కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దామని నిర్భయంగా చెప్పాం. మొదటి రోజు ఎస్ మాధురికి నాకు సంబంధాలు ఉన్నాయి, తిరిగాం. తన్నాకి ఎలా చూసింది, ఎస్ శ్రీనివాస్ గారితో నేను వెళ్ళటం జరిగింది, కోవిళ్ళు గుళ్ళు ప్రాంతాలు తిరిగాం. అబద్ధం ఎందుకు చెప్పాలా? వాస్తవం చెప్పాం. వాస్తవం చెప్పడం నేరమా? వాస్తవం చెబితే ఈరోజు మాకు జనంలో ఒక 1600 మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న మాధురికి గొడవ కాకముందు 1,00,000 దాటారు. ఇన్స్టాలో 1,45,00,000 వ్యూవర్షిప్, సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసి. అంటే ప్రజల్లో అభిమానం లేకపోతే, ప్రజల్లో మా పట్ల గౌరవం లేకపోతే, ప్రజలు మా పట్ల కన్విన్స్ అవ్వకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అదే కాదు, నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఎక్కడ హైదరాబాద్లో కానీ, అవతల ఆంధ్రప్రదేశ్లో కానీ, ఏ మారుమూల గ్రామం వెళ్ళినా పరిగెట్టుకుంటూ వచ్చి అన్న నా ఒక ఫోటో ఇవ్వండి, అన్న ఒక ఫోటో ఇవ్వండి. మా కారు చూసి ఓవర్టేక్ చేసి అన్న ఒక ఫోటో ఇవ్వండి అన్న డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద అఫీషియల్స్, సామాన్యులు ఇలా తీసుకుంటుంటే ఫోటోలు, మా మీద వ్యతిరేకత ఉంటే, మమ్మల్ని అసహించుకుంటే,
మాది సంఘ విద్రోహమైనది అనుకుంటే మాతో అలా ప్రవర్తిస్తారా? మమ్మల్ని కలిసిన ప్రజలు, ప్రజలందరూ ఇంత గౌరవంగా మాకు చూస్తున్నారు, గౌరవాన్ని ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తారు, అన్న మీకు మేము ఉన్నామన్నా, అన్న భయపడకండి అన్న, ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యవంతులు, ఇంకా గట్టిగా ఉండండి అని ఈమెకి చెప్పేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు ఎక్కువ తెలంగాణ నుంచి. దీన్ని మీకు మేము ఎక్కువగా నచ్చాం. అయితే రాజకీయంగా మా వ్యాపారాలు కూడా దాడులు జరిగినాయి, నా మైనింగ్ ఆపరేషన్స్ అన్ని ఆపేసినారు. అలాగే నేను పోర్టు నడిపించడంలో కొన్ని పెట్టుబడులు పెట్టాను, అదొక 11 కోట్ల రూపాయలు, మొత్తం 61 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చిన సాయంత్రమే 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, ఆ రోజు సాయంత్రానికి దెబ్బ కొట్టాను. ఈ దెబ్బలతో ఏం చేయాలా చూస్తే ఆస్తులన్నీ రాసేసినాను. మేమిద్దరం ఉన్నాం, మాకు పిల్లలు ఉన్నారు, మా ఇద్దరికి కలిపి 5గురు పిల్లలు అనుకుంటున్నాం. మేము 2 ఇష్యూస్ మీద, పాయింట్స్ మీద చాలా క్లారిటీగా ఉన్నాం. నెంబర్ 1 పిల్లలకి ఎటువంటి నష్టం రాకూడదు. పిల్లలు సభ్య సమాజంలో గౌరవంగా, హుందాగా, ఏ లోటు లేకుండా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు బాగుండాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంలో భాగంగా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడట్లేదు, ఇష్టపడని పడకపోదు మా బాధ్యత, మా ఇద్దరు బాధ్యత, మా ఇద్దరు బాధ్యతతో నేను అది నిర్ణయించుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ప్రజలు. ఈ ఊపిరి ఉన్నంత వరకు ప్రజలే నా ఊపిరి, ప్రజలతో ఉండడమే నా జీవితం. కాబట్టి ప్రజల్ని చచ్చే ఆఖరి క్షణం వరకు విడిచిపెట్టను. నాతో పాటు మాధురి, మేమిద్దరం కలిసి ప్రజా జీవితాన్ని కూడా నడపాలి. ఈ 2 ప్యారలల్గా బ్యాలెన్స్ చేయాలంటే మాకున్న పెట్టుబడులు ఏమాత్రమైతే కొంచెం అది మిగిలి ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఒక వ్యాపార రంగంలో పెట్టాలని ఆలోచించే ఈరోజు హైదరాబాద్ని ఒక వేదికగా తీసుకొని హైదరాబాద్లో ఏదైనా చేస్తే సక్సెస్ అవుతాం, హైదరాబాద్లో చేస్తే ప్రజల మద్దతు ఉంటుంది, హైదరాబాద్లో చేస్తే ఒక బ్రాండింగ్ వస్తుంది. సో ఇక్కడ చేస్తే 2 రాష్ట్రాలకి తెలుస్తుంది. ముందు వైజాగ్ అనుకున్నాం, కానీ ఇక్కడికే వచ్చి ఏం చేద్దామని ఆలోచిస్తే మాధురికి సిల్క్స్లో చాలా ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్. తన చీరలకి చాలా ఫ్యాన్స్ జనాలు, తను సెలెక్ట్ చేసే శారీస్ కానీ అవి బాగా చూస్తారు జనం. ఏం మేడం, సో ఈ రోల్ మీకు ఓకేనా? లక్ష్మీ పార్వతి అనే వర్ణన మీకు నచ్చిందా, నచ్చలేదా? అలా నాకు ఎవరితో కంపారిజన్ వద్దు, నా రోల్ నాదే. అంటే సేమ్ అలాగే ఉంది, మరి దీన్ని ఎక్కడ తీసుకెళ్తారో కూడా గొప్పదే అనుకుంటున్నాను నేను, ఎవరితో కంపేర్ చేసుకోవాలనుకోవట్లేదు. సూపర్. అయితే మాకు ఒకటి చెప్పండి మేడం, మీరు అన్న వశీకరణ విద్యలు అలాంటి అన్న ప్రాక్టీస్ చేశారా? ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? అంటే శ్రీనివాస్ గారిని, ఆయన మేరునగర్ ధీరుడు లాంటి వ్యక్తిని మీ వెనకాల అలా తిప్పుకుంటున్నారే, ఏం చేశారు? ఆ మ్యాజిక్ ఏంటో చెప్తే పాప చాలా మంది లేడీస్ భర్తలు పట్టించుకోక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి కొంచెం మంచి చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఏమీ లేదు, ఏదైనా ప్రేమతో సాధించవచ్చు అంతే. అంతకు మించి మనం ఏ మగాడిని కూడా బెదిరించి అదిరించి మన దగ్గర పెట్టుకోలేం. ఎవరినైనా సరే ప్రేమతో సాధించవచ్చు. నేను ప్రేమతోనే శ్రీనివాస్ గారిని సాధించాను అనుకుంటున్నాను. అయితే మీ విమర్శకులకు ఒక కామెంట్ చేశారు ఈ పాయింట్ మీద. వాళ్ళకు ఒకటి ఉంది ఏంటంటే, ఇదే ప్రేమతో మీరు మీ హస్బెండ్, ఇదే ప్రేమతో ఆయన వాళ్ళ వైఫ్ని వాళ్ళు చేరుకొని ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా అని ఒక డైలాగ్ విన్నాను నేను. దానికి ఏం చెప్తారు? ప్రేమ అనేది ఇరువురి మధ్యలో ఉండాలి. మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమించాలని లేదు. ఇప్పుడు నేను ప్రేమించాను, అతను ప్రేమించలేదు. ఇతను ప్రేమించారు, ఆమె ప్రేమించలేదు. నేను ప్రేమించాను, ఇతను స్పందించారు, అతని ప్రేమకు నేను స్పందించాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా, తలకాయ నొప్పి స్టార్ట్ అవుద్ది, గొడవలు, ఆర్గ్యుమెంట్స్, కామెంట్స్, విమర్శలు, లేనిపోనివన్నీ పెట్టి నాకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. షూ ఇలా ఎప్పగానే గొడవ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే నేను ఫ్రీగా ఉంటాను. ఇంటి బయట ఎవడైతే ఫ్రీగా ఉంటాను అనుకుంటాడో, ఇంట్లో ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉంటది అని అనుకుంటాడో వాడి జీవితం నరకం. నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోటానుకోట. పాపం ఇబ్బంది పడుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. నేను అడ్జస్ట్ అయ్యాను, కానీ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మా కుటుంబం. ఎప్పుడైతే బయటకు తెచ్చారో నేను వాస్తవాలు మాట్లాడక తప్పలేదు, ఈ నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఇప్పుడు తను పొలిటికల్ గా అంత అంబిషన్ ఎలా వచ్చిందండి? అంటే మీరు ప్రోత్సహించారా? చిన్న చూపండి. భర్త అంటే సార్ పొలిటికల్ అంబిషన్ ఉండొచ్చు. ఇప్పుడు నేను కాదు ఈమె ఎమ్మెల్యే అవుతారంటే అవ్వచ్చు, అవును, నేను ప్రోత్సహిస్తాను. ఏదైనా ప్రేమగా చేయాలండి. ఇప్పుడు నేను కావాలంటే అతను నాకు ఇస్తారు, నన్ను ఎంకరేజ్ వాణికి నేను టికెట్ విడిచిపెట్టాను కదా, విడిచిపెట్టే చెప్తున్నాను కదా. అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి వద్దు నేను పోటీ చేయను, ఆమెకి ఇచ్చేయండి అన్నాను కదా. నేను ఆ త్యాగం లేక కాదు. నేను అన్నది ఏంటంటే సార్, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ప్రేమికుల మధ్య ఉండకూడదు. అది ఉంటే అది ప్రేమ కాదు, అది కేవలం ఆధిపత్యం అనేది జరుగుతుంది. ఆధిపత్య పోరు భార్యాభర్తల మీద ఉండడం ఏంటి? అది ప్రేమ వివాహమా? వాణి గారిది లేదు,
దగ్గర చుట్టాలే దగ్గర చుట్టాలు. సంబంధం. ఓకే. సో ఇది ఏదైనా సార్ ప్రేమ వివాహం అని అరేంజ్డ్ మ్యారేజ్ అని వాళ్ళ మధ్య ఉండవలసింది ప్రేమ. ఈర్ష్య ద్వేష అసూయలు ఉండకూడదు, చిన్న చూపు ఉండకూడదు. భర్త అంటే భర్త ఆటో రిక్షా వాడే అవ్వచ్చు, ఆటో చేసేవాడు అవ్వచ్చు, అంబానీ అంత స్థాయి వాడవచ్చు, కానీ భర్తకు ఉండవలసింది గౌరవం. కానీ నువ్వెంత, నీ బ్రతికెంత, మా వల్ల నువ్వు వచ్చావు, నువ్వు లుంగి షర్ట్ గడివి, మేము భోజనం పెట్టాం, మా వల్లే నువ్వు బ్రతికావు, ఈ మాటలు భార్య అనొచ్చా? నీ తల్లి ఎవరు? నీ తల్లి నీకు ఇష్టం వచ్చినట్టు తల్లిని తిట్టొచ్చా? ఇవి నేను ఎంత భరించానో ప్రజలకు తెలుసా? నేను ఆ కష్టాలని 28 సంవత్సరాలు ఎంత నా గుండెల్లో దాచుకున్నానో తెలుసా? ఇవన్నీ భరించి ఎప్పుడైతే తను బరస్ట్ అయిందో, నేను బరస్ట్ అవ్వాలి అప్పటికి కూడా. అవును, తాను బరస్ట్ అవ్వకపోతే మాదిరి ఇంట్లో మాదిరి ఉంటారు, మా ఇంట్లో నేను ఉంటాను అంతే. కానీ తనే ఇష్యూ చేశారు, ప్రజలకు కార్యకర్తలకు అధిష్టానం వద్దకు తీసుకెళ్లి కంపు చేయటం వల్ల మరెందుకని వాస్తవాలు చెప్పాం. మా ఇద్దరు మనుషులు కలిసే ప్రేమతో ఈ రోజు ఉన్నాం. నేను ఏదైతే అక్కడ కోల్పోయానో ఇప్పుడు ఇక్కడ పొందుతున్నాను. నాకు ఏం కావాలండి? నాకు 58 years, ఆమె 34. కనపడట్లేదు, అస్సలు కనపడట్లేదు నిజంగా. నేను ఫిజిక్ మెయింటైన్ చేస్తాను. మామూలుగా కాదండి, నేను ఏమనుకున్నాను సీరియస్ గా 48 ఉంటాయేమో అనుకున్నా, 47, 48 ఉంటాయి అనేది నేను అనుకున్నా. 30 years నుంచి నా వెయిట్ 72 kgs. ఎప్పుడు లిమిటెడ్ ఫుడ్ అండ్ డైట్ అండ్ మెయింటైన్ చేస్తాను, ప్రశాంతంగా ఉంటాను. 100 కోట్లు లాస్ వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించను. పోతే పోనీ నెక్స్ట్ ఎలా అదే 100 కోట్లు రికవర్ చేసుకోవడం నేనేం చేయాలి ఇలా ఆలోచిస్తాను. నా మైండ్ కి ఒక యంత్రంలా పనిచేసేటట్టు ప్లాన్ చేస్తాను తప్ప డిప్రెషన్ లోకి వెళ్ళను. నాకు వచ్చిన కష్టాలకు ఉరేసుకుని చావాలి, పొలిటికల్ గా గానీ కుటుంబ పరంగా గానీ ఉరేసుకుని పొలిటికల్ కెరీర్ 20 years. 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర, ఉద్యమాలు చేశాను, కేసులు పడ్డాను, 18 కేసులు, 7 మర్డర్ కేసులు, జైల్లో 62 రోజులు ఉన్నాను. నన్ను పాదయాత్ర చేశాను. ప్రజా జీవితం 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర, 5 సంవత్సరాలు మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత రిజైన్ చేస్తాను. ఒక విషయంలో నాకు ధర్మాన ప్రసాద్ గారికి డిస్కషన్ వచ్చి రిజైన్ చేసి పెట్టాను. అధికారమే అనుకుంటే నాకు రిజైన్ చేయవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీగా జగనన్న దయ వల్ల ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదేంటంటే నేను అధికారం కోసం నేను ఎప్పుడు ప్రాధేయపడలా, ప్రజలతో ఉండడానికి ఇష్టపడతాను, ప్రజా గొంతై మాట్లాడడానికి ఇష్టపడతాను, ఎవరికి భయపడినా. అడగాలనుకుంటే కొండ బద్దలు కొట్టినట్టు పాయింట్ బ్లాంక్గా అడుగుతాను. అది పవన్ కళ్యాణ, చంద్రబాబు నాయుడు, ఇంకో కూడా నాకు అనవసరం. నన్ను ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. వ్యాపారాలు ఆపారు, అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. ఇప్పుడు కూడా నా మీద కేసులు పెట్టారు ఈ గవర్నమెంట్ లో కూడా. అన్నింటికీ నేను సిద్ధమే. నాది ఒక రకమైన డైనమిక్ అప్రోచ్ ఉంటుంది. నేను ఆ మనసు కూడా నాది ప్రశాంతంగా పెట్టుకుంటాను కాబట్టి నా ఏజ్ కనపడదు. షాక్ ఇదైతే తెలుసా? ముందు ఇంత ఏజ్ ఉంటుందని తెలుసా మీకు? నేను కూడా ముందు ఇంత ఏజ్ మోసపోయారు కదా. నేను కూడా 40 లో ఉంటాయి అనుకో. అదే అనుకుంటున్నా, ఒక 48 లేవు ఇప్పుడు కూడా. నేను మరీ షాక్. నేనైతే 60కి దగ్గరలో ఉన్నారంటే ఇప్పుడు ఈమె వయసు గల అమ్మాయి నాతో ఎందుకు ఉండాలి? అవును, నాకు ఇప్పుడు ఇలాంటి వయసుగా చిన్న పిల్లలతో 40, 34, 30 సంవత్సరాల అమ్మాయితో నాకెందుకు ఇప్పుడు అవసరం? పరిస్థితులండి, ప్రభావాలు ఇవి మాకు దారి తీసే తప్ప మేమేదో సభ్య సమాజం తల. అయితే మిమ్మల్ని అడగాలేమో రివర్స్ క్వశ్చన్. మేడంని అడిగాను అనవసరంగా, ఏది ఆకర్షణ అనేది మిమ్మల్ని అడగాలేమో. ఫస్ట్ అంటే వాణి గారు చెప్పినట్టు మీరు చాలా పేద కుటుంబం నుంచి వచ్చారా? అంటే తన ఆస్తి కలిసి రావడం వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారా? వాణి వాళ్ళ నాన్నగారి తల్లి, మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెలు. సొంత అక్క చెల్లెల తాలూకా కుటుంబమే మా అమ్మ, మేము. వాణి వాళ్ళ నాన్న, వాణి. ఇందులో ధనవంతులు ఏంటి, పేదవాళ్ళు ఏంటి? వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు పేదవారు అయితే మేము పేదవాళ్ళమే, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు అయితే మేము ఉన్నవాళ్ళమే. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ, రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ గా చేసేవారు. మాకు కోట్లాది కొద్ది ఆస్తులు లేవు, అలాగని పేదరికం కాదు, మధ్యతరగతి కుటుంబం. దేనికి లోటు లేకుండా హాయిగా పెంచారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను, లా చేశాను. నా స్వశక్తితో ఉద్యోగం చేస్తే ఎవడికో నమస్కారం పెట్టి 60 సంవత్సరాలు గడిపేస్తే ఏం మిగులుతుంది? అలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. మనిషి అన్నాక ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అలాంటిది చేయాలని
సినిమా ఫీల్డ్కి వెళ్దామని ట్రై చేశాను. అందులో మనం వర్కౌట్ కాదు. వెళ్ళారా? నాకు అదే డౌట్ ఉండే మీకు అసలు ప్రయత్నం ఇవన్నీ వీడియోలు చూస్తుంటే మీకు ఎక్కడో ఉండుంటది లోపల ప్రయత్నం చేశాను. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. అచ్చా, ఓకే. డిఎఫ్టి డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్, డిఎఫ్ డిప్లొమా ఇన్ యాక్టింగ్ అని ఓకే. ఇవి చేశాను. కానీ అక్కడ ఫీల్డ్ లో మనం అడ్జస్ట్ కాలేం. మనకున్న స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కి వాటికి కష్టం అక్కడ. ఆత్మాభిమానం చంపుకోవాలి. నేను ఏమాత్రం సెట్ కాను అనుకున్నాను. అవును. కట్ చేశాను. ఓకే. ఒక్క ఏడాదిలోనే డిసైడ్ అయిపోయాను. ఆ అచ్చా. తర్వాత విద్యారంగంలోకి వచ్చాను. ఆ, నేను 91లో నేను ఎంఏ పూర్తి చేశాను. పూర్తి చేసిన వెంటనే ట్యూటోరియల్స్ పెట్టాను. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడంలో నాకు చాలా ఇంట్రెస్ట్. ఉమ్, ఇంగ్లీష్ చెప్పడంలో ఓకే. లిటరేచర్ కాబట్టి ట్యూటోరియల్స్ పెట్టాను. 3 మండలాల్లో 3 హెడ్ క్వార్టర్స్లో 3 జూనియర్ కాలేజెస్ పెట్టాను, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్. అంటే 91, 92 నాటికి నా దగ్గర 650 మంది విద్యార్థులు. ఓకే. ఆ రోజుల్లో విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రారంభించడం కొత్తగా ఉండేది. నేను ప్రారంభించాను. ఉమ్, అంటే అప్పుడు ఒక నలంద అలాంటివి ఉండేవి అవును, విజయవాడలో. అవును, అవును. అలాంటి కాలేజీలు ఉండిన రోజుల్లో నేను ప్రారంభించి 650 మంది, నాకు పెళ్ళి అయింది 94. 94కు 650 మంది విద్యార్థులు నా దగ్గర ఉంటే నేను లుంగి షర్ట్ గాడిని ఎలా అవుతాను? ఎలా అవుతారు? తిరిగి లేని వాడిని ఎలా అవుతాను? ఆ మాత్రం స్తోమత ఉన్నవాడిని అంతే అవుతాను కదా. కదా. అన్ని కాలేజీలు పెట్టారు. విద్యాపరంగా కానీ, అవును. సంఘపరంగా కానీ, ఆర్థికంగా కానీ. సరే, మరో మాటకు కూడా వస్తాను. కొంతమంది విమర్శకులు అన్నట్టే లుంగి షర్ట్ గడిని అనుకుంటాం, ఉమ్, తిండికి కూడా లేదే అని అనుకుంటాం. అయితే ఇలా అవమానపరుస్తారా? తప్పు. భర్తను అలా అవమానపరుస్తారా? అలాంటి మాటలు అంటారా? అలాంటి మాటలు అంటే ఎవడైనా భరించగలడా? ఉంటాడా? ఉండడు కూడా కదా. భరించగలడు. అవును. బయటకు వచ్చి ఇన్ని మాట్లాడారంటే లోపల ఎన్ని మాట్లాడి ఉంటారో మీకే అర్థమవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్, ఇవన్నీ భరించాను సార్. సరే, నేను లుంగి షర్ట్ గడిని అనుకుందాం. ప్యాంటు షర్ట్ గడిగా మిగిలిపోయాను ఉమ్, పెళ్ళైన 28 సంవత్సరాలతో. ప్యాంటు షర్ట్ గడిగా మిగిలిపోయిన తర్వాత మాధురి నన్ను ఆదరించింది. ఏం చేయమంటారు? ఉమ్, మాధురి మా వల్లే కదా జీవితం పోయింది. కన్నవారు అత్తవారి దగ్గర ఉమ్, ఆమె అబాస్పాలైంది, సమాజంలో అబాస్పాలైంది. చెప్పమనండి విమర్శకులకి, వదిలేద్దామా? ఉమ్, మరి ఇన్ని సేవలు చేసి ప్రజా జీవితం గడిపిన నేను నా కుటుంబానికి ఆస్తులు రాసేసి, నా కుటుంబం సెటిల్ అయిపోయి, ఈమె కుటుంబం రోడ్డు మీద ఉంటే, బాగోదు. ఈమె నడి రోడ్డు మీద ఉంటే వదిలేయాలా? చెప్పానండి విమర్శకులకి. కరెక్ట్. సభ్య సమాజానికి వాస్తవం నేను చెప్తున్నా తెలియాలి కదా. కాబట్టి భరోసా ఇచ్చాను. నేనుంటాను, నీకే నష్టం జరగదు, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఉన్నాం, అది ప్రేమగా మారింది. ఈ ప్రేమ రోజులా? ఈరోజు ఏదైనా చెయ్యాలి. Yes. ఈ ఇద్దరి కలయిక ద్వారా మరిన్ని విశేషాలు జరగాలి. వ్యాపారం చేస్తే ఒక స్టోర్కి మా మీద ఇంచుమించు ఒక 100 మంది బ్రతుకుతారు. అంతేగా. అందుకు మేమేం ఆలోచించామంటే, దీనికి అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లోనే పట్టు పైన మీరు నాకు సహకరిస్తే నేను ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను నాకు చెప్పటం. సరే, నీకు నాలెడ్జ్ ఉంది, నాకు అందులో నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ అంటే అప్పుడు నాకు వారణాసి, కోల్కత్తా, బెంగళూరు, ధర్మవరం, యాడికి ఇలాంటి ఇలాంటి ప్రాంతం, అహ్మదాబాద్ ఇలాంటి ప్రాంతాలకు 4 నెలల నుంచి మేము వెళ్తున్నాం. హనీమూన్ ప్లస్ బిజినెస్ తిరుగుతూ ఉండి ఎక్కడికి వెళ్ళామంటే, నాకు విషయం చెప్పిన తర్వాత ఒక పని చేద్దాం. నేను హైదరాబాద్లో కూడా చూసాను, చాలా మార్కెట్లో చూసాను. ఒక 50,000 రూపాయలు విలువైన శారీని, పట్టు చీరని 3 లక్షలకు అమ్ముతున్నారు. తెలుసా మీకు? ఇది జరుగుతున్నటువంటి దీనిలో ఎవరు నష్టపోతున్నారు? కస్టమర్ నష్టపోతున్నాడు. కాబట్టి దీనికి న్యాయం చేయాలి. ఎందుకంటేనండి, వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపారం పెట్టిన వాడు ఎవడో ప్రజలకు తెలుస్తుంది. కానీ వ్యాపారం పెట్టక ముందు మేమెవరో జనంకి తెలుసు. 2 రాష్ట్రాలు. శ్రీనివాస్ ఒక బిజినెస్ చేస్తున్నాడు, మాధురి కలిసి చేస్తున్నారంటే మా మీద కొన్ని ఇమేజ్ నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకం ఉంటుంది. అందరిలాగా మేము చేయకూడదు, చెయ్యలేము, లాభాపేక్షతో చేయలేము. లాభం లేకుండా ఎవడు వ్యాపారం చేయలేడు. కానీ విపరీతమైన లాభాలకు ఆశించి మాత్రం మేము చేయదలుచుకున్నాం. అందుకు ఒక సరసమైన ధర ఇవ్వాలి, నాణ్యత ఇవ్వాలి. నాణ్యతే మా ప్రామాణికం, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ అని మేము ఒక నిర్ణయం తీసుకొని, నాణ్యతే మా ప్రాధాన్యత, ప్రత్యేకత, సరసమైన ధర అనుకుని ఇది ఇవ్వాలంటే ఏం చేయాలా? డైరెక్ట్గా మగ్గందారుల దగ్గరికి, నేతన్నల దగ్గరికి పోయింది. ఒక నేతన్నకి అడిగితే, మీరు ఈ చీర ఎన్నాళ్ళలో తెస్తారంటే 1 నెల రోజులు అవుతుందండి, 2 నెలలు కూడా పడుతుంది, ఒక్కోసారి 15 రోజుల్లో కూడా చేస్తాం అని చెప్పాడు. నీ ఆర్థిక సంబంధాలు అంటే, ఆర్థికంగా ఎలా సంపాదిస్తున్నావు అంటే, పేదవాడిగానే మిగిలిపోయినాడు. ఆయన దగ్గరకు మేము పోయి, సరే నీకు నష్టం లేకుండా సరైన ధరిస్తాము, అవన్నీ మాకు ఇచ్చేస్తావా? ప్రతిదీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అన్ని మగ్గాల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, అలా ఒప్పుకుంటే 4 నెలలుగా చాలా మెటీరియల్ని, పట్టు సిల్క్స్,
హ్యాండ్లూమ్స్ని మేము సేకరించాం. వావ్. దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ గట్టిగానే పెట్టి ఉమ్. వాళ్ళకు మగ్గాదారులకు ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఇప్పుడు మేము తీసుకురావటం జరిగింది. దీన్ని మేము ఏం చేయబోతున్నాం అంటే కాంచీపురం ఉకుళా సిల్క్స్ అని పేరు పెట్టాం. వకుల. ఉకుళమాత వెంకటేశ్వర స్వామి తల్లి. ఓకే. వెంకటేశ్వర స్వామి తల్లిగా అమ్మవారు ఆమెను అందరూ కూడా ఆమె ఆశస్సులు పొందాలి. ఎందుకు పొందాలంటే మనం పెద్దగా గుర్తించాం. మన గుర్తులోకి, దేవతల గుర్తుల్లోకి ఉకుళమాత తక్కువగా ఉంటారు. కారణం నాకు తెలియదు. కానీ ఆ ఉకుళమాత వెంకటేశ్వర స్వామి పర్వతాలు ముందు ఆమె గత జన్మలో ద్వాపర యుగంలో యశోదాదేవి. యశోదాదేవిగా కృష్ణ పరమాత్ముడికి తల్లిగా కృష్ణుడికి ఒక వివాహం చేయలేకపోయింది. ఏ వివాహంలో పాల్గొలేకపోయింది. అప్పుడు విష్ణుమూర్తికి ఆమె ప్రాధేయపడితే నీ కోరిక కలియుగాంతంలో నెరవేరుతుందని చెప్తారు. కలియుగాంతంలో ఈ తిరుపతి ఏడుకొండల మీద ఒక కుటీరంలో ఆమె నివసిస్తుంటారు. ఆమె ప్రకారం నివసిస్తారు. ఆ నివాసం వద్దకి వెంకటేశ్వర స్వామి వైకుంఠం విడిచిపెట్టి ఆ కొండ మార్గాలు పోతున్నప్పుడు అక్కడికి చేరతారు. చేరినప్పుడు ఆ తల్లి అడుగుతుంది, ఎవరు బాబు నువ్వని. అంటే నేను ఏ ఊరు నీదంటే ఏ ఊరో నాకు తెలియదు. ఏం పేరు అంటే ఏ పేరు నాకు తెలియదు. అన్ని పేర్లు నావే అంటారు, అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే ఈ రోజు నుంచి నీకు నేను శ్రీనివాసుడు అని పేరు పెడతానని ఉకుళాదేవి వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టి పిలవటం జరుగుతుంది. ఆ తర్వాత ఆయనకి వివాహం చేయటానికి ఆకాశరాజు కుమార్తె పద్మావతితో ఇచ్చి వివాహం జరిపిస్తారు. వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, పెళ్లికి అప్పు కావాలి, డబ్బులు లేవే. అప్పుడు కుబేరుడి దగ్గర అప్పు చేస్తారు ఉకుళమాత. అంటే ఒక తల్లిగా అప్పు చేసే బాధ్యత. ఆ అప్పే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వరకు వడ్డీ కాసులు వాడు తీరుస్తూ ఉంటాడు. ఆ అప్పు తీరడం లేదు, తీరుస్తూ ఉంటారు. సో ఒక తల్లిగా బిడ్డకి వివాహం చేయడం, కోడల్ని చూడటం, ఆ కోడల కోసం వెళ్ళి సంప్రదింపులు చేయటం తండ్రితో, ఇవన్నీ బాధ్యతలు తీసుకున్న ఒక గొప్ప అమ్మవారు. ఈ అమ్మవారిని మనం ఆ అమ్మవారి ఆశస్సులు పొందగలిగితే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఈ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలను గౌరవంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం నమ్మకంతో ఉకుళమాత అమ్మవారి పేరులో ఆమె దేవాలయం ఉంది. ఆమె పేరు పెట్టు. నిజంగా అంటే నేను ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం తానే వడ్డీ తెచ్చుకున్నాడు అని అనుకున్నా. తల్లి ఉకుళమాత చేస్తారు. అంత బాధ్యత గల అమ్మవారు తల్లి కాబట్టి ఆమె పేరు పెట్టుకుని చీరలు ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తే అందజేయగలిగితే మేలు జరుగుతుందని ఆశించి ఈ పేరు పెట్టాం. ఈ పేరునే వివిధ బ్రాంచెస్ కదా, హైదరాబాద్లో మరో 6 బ్రాంచెస్ వస్తాయి. బెంగళూరు కూడా ప్లాన్ చేస్తున్నాను. అలాగే విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం కూడా ఒక 1 or 2 yearsలో ఎక్స్టెన్షన్స్ చేస్తాం. భారీగానే దిగుతున్నాం. మరి దిగేదాన్ని ఇంక జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మల్టిపుల్ బిజినెస్ కూడా దీంతో విడెన్ కార్వేస్, మాధురి సిల్క్స్ అని ఒకటి పెడితే బాగుండేది. పెట్టొచ్చు, చెప్పాను కదా మాధురి. అందుకే ఉంది కదా కాంచీపురం ఉకుళా సిల్క్స్, డైరెక్టర్ మాధురి. శ్రీనివాస్ ఏముంటాడు, శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్, శ్రీనివాస్ ఏమి సంబంధం ఉండదు. ఆయన మాధురికి పూర్తిగా సహకరిస్తాడు. సూపర్. మాకు రాజకీయాలు కూడా ఉన్నాయి కాబట్టి టెక్కల్ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రాలో ఆ పాలిటిక్స్ పైన కూడా ఒక దృష్టి గట్టిగా ఉండాలి. ఇది చేయాలి, ఈ రెండు చేసుకుంటాం. మరి ఇటైతే మీరు నియోజకవర్గానికి దూరం అవుతారేమో? లేదు, దానికి ఒక ప్లాన్ చేసుకుంటున్నా. 4 days అక్కడ ఉంటాను, 3 days ఇక్కడ ఉంటాను. మాధురి ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఇక్కడ నివాసం ఇల్లు తీసుకుంటున్నాం, అక్కడ నివాసం ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తాం. రాజకీయాలు అన్నాక అందరికీ వ్యాపారాలు ఉంటాయి. వ్యాపారం ప్లస్ రాజకీయ వ్యాపారం నాకు ఒక ప్యాషన్ అయితే రాజకీయం నా జీవితం. ఈమెకి ఫ్యాషన్ ఇస్ ద ప్యాషన్. ఆమెకి మీ శ్రీనివాసుడే సర్వస్వం. ఇప్పుడు ఆమెకి వేరే ఇద్దరం కలిపి వ్యాపారాన్ని గ్రాండ్ గా చేయాలి. ఇది సార్ మీ ద్వారా క్లియర్ గా సూపర్ రైట్ మేడం. నాకు అంటే డౌట్ ఇప్పటికి కూడా, మొన్న మీ అదే ఎక్స్ హస్బెండ్ అమెరికా నుంచి మాట్లాడినప్పుడు నేను సీతను అనుమానించడానికి నేను రాముడిని కూడా తక్కువ చేసి మీ మీద అంత అద్భుతమైన ప్రేమ, అంటే ఇంతవరకు ఎవరు రాముడిని అలా తక్కువ చేయాల, అది అలాంటిది చెప్పి మిమ్మల్ని అంతగా అభిమానించాడు కదా. అంటే అంత గొప్ప ప్రేమను కూడా తృణీకరించి ఇటువైపు రావడానికి ఏం దోహదం చేసింది అసలు? అక్కడ ఏం జరిగింది? ఇప్పటికీ మీకు చాలా ఇంట్రెస్ట్ లో క్లారిటీ ఇచ్చాను. వాణి ఏదైతే పిల్లల కోసం కామెంట్ చేసి, పిల్లలు శ్రీనివాస్ గారితో పుట్టిన పిల్లలు ఇలా మరి హస్బెండ్ తో కాదు DNA టెస్ట్ చేయాలన్నప్పుడు అతను రెస్పాండ్ అయ్యి ఆ మాట చెప్పారు. చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాను. అదే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నాను.
మా ఇద్దరి మధ్యలో ప్రేమ అంటే తను ఎప్పుడు కూడా ఫారెన్ లో ఉండేవాళ్ళు, తనకి ఎప్పుడు డబ్బు మనీ సంపాదన ఇదే ఇంపార్టెన్స్. నేను ఎప్పుడు ప్రేమ కోరుకునేదాన్ని. మీరెందుకు వెళ్ళలేదు మామూలుగా? నాకు ఎప్పుడు నాకు ఇండియానే ఇష్టం, నాకు ఫారెన్ కంట్రీస్ నాకు ఉండడం నాకు ఇష్టం. నేను ఒక 1 year 2 years వెళ్ళాను, నాకు నచ్చలేదు. నేను వచ్చి ఇండియాలోనే సెటిల్ అయిపోయాను. చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను, ఇండియాలో వచ్చి ఉండిపోండి, ఫారెన్ లో వద్దు, నాకు ప్రేమ కావాలి, పక్కనే ఉండే హస్బెండ్ నాకు కావాలి, ఇలా దూరంగా ఉంటే నేను బ్రతకలేను. చాలా సార్లు నేను కంపల్ చేశాను, రిక్వెస్ట్ చేశాను, అయినా ఎప్పుడు కూడా తను వినలేదు. మ్యారేజ్ అయ్యి మాకు 10 years అయినా సరే 10 years మ్యారేజ్ లో తను మహా ఉంటే ఒక 4-5 months మాత్రమే మాతో ఉన్నారు. 10 years లో ఎప్పుడు ఇయర్ లో జస్ట్ 2 months మాత్రమే అతను మాతో ఉండేవాళ్ళు. మిగతా అంతా కూడా తను ఫారెన్ లోనే ఉండేవాళ్ళు. మేము చాలా రిక్వెస్ట్ చేసాం, ఈవెన్ పిల్లలు కూడా రిక్వెస్ట్ చేసేవాళ్ళు డాడీ ఇక్కడ ఉండండి అని. తనకి ఎప్పుడు కూడా మనీ సంపాదన ఇదే ఆలోచన. మీరు అన్నట్టు ప్రేమిస్తే ఒకరు ఇస్తే కాదు, ఇద్దరు ఇవ్వాలి. ఆ విధంగా మా మధ్యలో స్పేస్ ఉండేది. ఆ స్పేస్ ని ఇంకాస్త వాణి చెప్పుడు మాటలు అవి చెప్పి ఇంకొంచెం స్పేస్ ని పెంచింది. పెంచిన తర్వాత మీరు ఒకటి అన్నారు కదా, వాణి గారే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అని. మరి ఇట్లా ఇదెందుకు ఇట్లా ఈ సడన్ గా ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు కదా, మీకు తనకి ఎందుకు అంటగట్టాల్సి వచ్చింది? అది మేబీ మాధురి అంటే అప్పటికే అక్కడ మాధురి అంటే ఒక ఫేమ్ ఉంది, మాధురి అంటే ఒక బ్రాండ్ ఉంది, మాధురి అంటే ఒక మంచిగా ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టక్కల్లో అన్నీ ఉన్నాయి. సో మాధురినే బ్లేమ్ చేసి ఈజీగా జనాలు నమ్మడానికి బయట ప్రపంచానికి ఈజీగా ఉంటుంది, ఇంకెవరు అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరినో చూపిస్తే మీరు నమ్మరు. మాధురి అనగానే మీరు అందరికీ ఇంట్రెస్ట్ పుట్టింది, ఏంటి స్పెషల్, ఏంటి ఏంటి అని. సో ఆ విధంగానే మాధురినే చూపిస్తే ఇది ఈ స్క్రిప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది. తను ఫుల్ టైం పొలిటీషియన్ అండి గతంలో? పొలిటీషియన్ వరకే ఉండేది, కానీ ఆశ ఎక్కువ. అది ఎలాంటిదంటే, నేను ఎమ్మెల్యే గెలుస్తాను అనుకుంటే ఆ టికెట్ తనకు కావాలి, ఓడిపోతాం అనుకుంటే వద్దు. వాతావరణాలు వ్యతిరేకంగా ఉంటే, బిజినెస్ పీక్స్ లో ఉన్నాయంటే తనకు ఉండాలి, బిజినెస్ డౌన్ అయిందంటే తనకు వద్దు. ఇలాంటి ఒక రకమైన టిపికల్ థింకింగ్. సొంత మేనమామనా బావ అవుతారు మరి? ప్రపంచంలో ఇలాంటి వింత స్టోరీ ఎక్కడ ఉండదు. నాలాంటి స్టోరీలు ఉండొచ్చు, నాకు మా హస్బెండ్ కు ఉన్న స్టోరీలు చాలా ఉండొచ్చు, కానీ వీలాంటి స్టోరీ ఎక్కడ ఉండదు. భర్త బాగుంటే నేను బాగుంటాను, భర్త కొన్నింటికి తలొగ్గాలి, భార్య తలొగ్గాలి, ఇద్దరు మధ్య ఒకటి అనుకోవాలండి. తన ఎమ్మెల్యే అయితే ఆటోమేటిక్ గా వైఫ్ ఎమ్మెల్యే వైఫ్ అవుతుంది, మోర్ దెన్ ఎమ్మెల్యే. నేను అవ్వాలి అనుకోవటంలో పొరపాటు, అయినా తన అవని అని నేను అనుకున్నాను. అవ్వాలి అనుకోవడంలో కూడా పొరపాటు లేదండి, తనని పతనం చేసి అవ్వాలనేది తప్పు. ఇది ఇంకా కొత్త స్టోరీ, భార్య భర్తల మధ్య ఇట్లా. నేను పతనం అయితే తను అవుతాను అనుకుంటే అవ్వాలనుకోవడం తప్పలేదు, కోరికలు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, కానీ అతన్ని నాశనం చేసి ఎదగాలనుకోవడం చాలా. వాళ్ళ ఫాదర్ కూడా ఒక ఎక్స్-ఎంపీపీ. ఇప్పుడు మీరు అవునా ఎక్స్-ఎంపీపీ అయినంత మాత్రం నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిపోను కదా. నా కష్టము, నా బాధ, నా పోరాటం ఇవన్నీ ఉన్నాయి కదా. మనిషి మీరు తిరుగుతున్నారు కదా, అంటే తను కూడా తిరిగేదా ఆ టైంలో? ఎప్పుడో కొన్ని మీటింగ్స్ నాతో పాటు వచ్చి, మీతో పాటు రావడమే. ఎక్స్-ఎంపీపీ పొలిటికల్ ఫ్యామిలీ అంటే మరి అతనే ఎందుకండి ఎమ్మెల్యే అవ్వలేదు? ఇవన్నీ కాకెన్బుల్ కథలు, ఇవన్నీ కాకమ్మ కథలు. రాజకీయం ఇచ్చేస్తే రాదు. మరి వాళ్ళ ఫాదరే అతనే ఎక్స్-ఎంపీ అయితే మరి వాడే ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదు? తనే ఎందుకు ఒక ఎంపీ మినిస్టర్ ఎందుకు అవ్వలేదు? శ్రీనివాస్ గారు ఎందుకు ఈ స్థాయికి వచ్చారు? రాజకీయం వ్యాపారం, ఇతని కష్టం, ఇతని కృషి. రాజకీయం గానీ వ్యాపారం గానీ వారసత్వంగా రాదు. మనకు దమ్ముంటే వస్తుంది, బెండు తెగిపోద్ది. అది ఎన్నో రోజులు నిమిషాలు కష్టం, అది ఆ కష్టం ద్వారా వస్తుంది రిజల్ట్. అంతేగాని ఊరికే నేను ఇచ్చేస్తాను, ఒకరిని ఎమ్మెల్యే చేస్తాను, ఎంపీ చేస్తామంటే మనం మరి జగన్ దాదాపు 12-13 ఏళ్ళు జనంలో ఇంటికి వెళ్ళకుండా ఉన్నాడు కాబట్టి సీఎం కాగలిగారు. రజనీకాంత్ ఒక సినిమాలో అంటారు, సార్ కష్టపడందే ఏది రాదు, ఒకవేళ వచ్చినా నిలబడదు. ఒకవేళ ఆకతే సరదాగా వచ్చి ఎవడైనా ఎమ్మెల్యే అయిపోతే వాడు నిలబట్టారు, నెక్స్ట్ ఎలక్షన్ ఖతం. అదే కష్టపడి వచ్చేవాడు ఎమ్మెల్యే గెలకపోయినా పర్వాలేదు, జనంలో ఉంటాడు. ఈజ్ ద లీడర్. ఎమ్మెల్యే అవటం వేరు, మంత్రి అవటం వేరు, లీడర్ అవటం వేరు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద లీడర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ద చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అవడానికి, లీడర్ అవడానికి చాలా తేడా. మరి మన ఎన్టీ రామారావు పిల్లలు ఎంతమంది అండి చీఫ్ మినిస్టర్లు అయిపోయారు? ఆయన రాజకీయ మరి వారసత్వం రామారావు గారు ది లీడర్. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ అయ్యారు? ఎవరైనా అయ్యారు అసలు? బాలకృష్ణ గారు సీఎం అవ్వాలనుకుంటున్నారు, అదే అంటున్నారు. రాజకీయం అనేది ఇస్తే రాదు, ఇంకా బిజినెస్ వస్తుంది, ఫాదర్ నుంచి పిల్లలకి ఇచ్చి టేకప్ చేయొచ్చు, కానీ పాలిటిక్స్ మాత్రం ఎప్పటికీ రాదు. అది ఎవరి కష్టం, ఎవరి కృషి, ఎవరి టాలెంట్ మాత్రం కాదండి. మీరు ఎప్పుడు చూసినా పేదవాళ్ళం అంటుంటారు. మీరు మేడం కూడా అంటే మేడమే డబ్బున్న వాళ్ళన్నీ ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు దాదాపు 100 కోట్లతో ఈ బిజినెస్ వక్లా సిల్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఈ డబ్బులన్నీ? అంటే నేను డబ్బులు సంపాదించలేదని చెప్పట్లా, నేను గ్రానైట్ వ్యాపారంలో చాలా పీక్స్ బిజినెస్ చేశాను. ఐకాన్ బ్రౌన్ అని ఒక కలర్ గ్రానైట్ కి నేను ఓనర్ గా ఉండేవాడు. వరల్డ్ క్లాస్ మెటీరియల్ అది. గ్రానైట్ లో ఆ కలర్ సప్లై చేయాలంటే డి శ్రీనివాస్ ఒక్కడే చేయాలి. ఒక 10 years చేశాను. యూరోపియన్ మార్కెట్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను.
పీక్స్ లో బిజినెస్ చేసాం. అలాగే ఇప్పుడు బ్లూ గ్రానైట్స్ ఇవన్నీ చేశాను. అవన్నీ కుటుంబానికి విడిచిపెట్టాను కదా. నా దగ్గర ఇప్పుడు ఏముంటుంది, అంత రాసేసాను. అవును, రాసినా కూడా మీరు ఇప్పుడు 100 కోట్లు బయటకు తీసారంటే ఎక్కడి నుంచి వచ్చారో ఒక డౌట్. ఎక్కువ ఇందులో ఇన్వెస్ట్మెంట్ అంతా మాధురిదే. అంతేనా? మాధురి తనకు నేను నా ప్రాపర్టీస్ అన్ని సేల్ చేసేసానండి. సేల్ చేసి ఎలాగైనా బిజినెస్ లో ఉండాలి. వైజాగ్ లో మంచి ప్రాపర్టీస్ సేల్ చేసాం. మీరు బాగా రిచా? రిచ్ అంటే మా ఫాదర్ వాళ్ళు ఫైనాన్షియల్ గా సెటిల్డ్, ఈవెన్ మా ఫస్ట్ హస్బెండ్ వాళ్ళు కూడా సెటిల్డ్. మా ప్రాపర్టీస్ నాకు ఉన్నాయి. నేను బిజినెస్ కూడా చేశాను. సో అవన్నీ కూడా ఈ బిజినెస్ కోసం సేల్ చేసి బిజినెస్ లోకి వచ్చాను. అంటే ఎలక్షన్ల కోసం, శ్రీనివాస్ గారు ఎలక్షన్ల కోసం దాదాపు 200 కోట్లు ఇచ్చారు మీరు. అంత ఇవ్వగలిగారంటే మామూలు విషయం కాదు. నేను అంత 200 కోట్లు ఇవ్వలేదండి, జస్ట్ అదే 2.5 కోట్లే. నేను అదే అన్నాను, 2.5 కోట్లు. 200 కోట్లు పెడితే ఆయన సీఎం అయిపోయాడు. సో ఎక్కడ మీకు అంత డబ్బులు? ముందు నుంచి పేరెంట్స్ నుంచి బిజినెస్ ఉన్నాయి. ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, బ్యాంక్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్ని ముందు నుంచి సెటిల్డ్. ఓకే ఓకే. ముందు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇప్పుడు నాకు వచ్చినవే నేను ఇప్పుడు సేల్ చేసి బిజినెస్ లో. ఇప్పుడు బిజినెస్ లో కూడా మా దగ్గర మూలధనం లేదు, అన్ని అమ్మేసాం అంతే. శ్రీనివాస్ గారు వెల్ సెటిల్డ్ అండి, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, కానీ అన్ని తనకి ఇచ్చేసి వచ్చేసారు సార్ అన్నట్టు. అన్ని ఇప్పుడు అతను ఆమె చెప్పిన చొక్కా ప్యాంట్ ఇప్పుడు వచ్చారు, అన్ని ఇచ్చేసి ప్యాంట్ షర్ట్ ఇప్పుడు వచ్చారు, అప్పుడు కాదు. అప్పుడు తను సంపాదించుకున్నారు, కాలేజీలు పెట్టుకున్నారు, వెల్ సెటిల్డ్ అయ్యాడు. ఇతన్ని చూసి ఇతను ఉంటే మనకి బాగుంటుంది, ఇతను టాలెంటెడ్ అని ఇతన్ని చూసి ఆమె లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఎప్పుడు కూడా ఎవరిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళు బలవంతం పెట్టి ఆమె లేచిపోయి వీళ్ళ ఇంటికి వచ్చి మరి ఇతనే కావాలని చెప్పి పెళ్లి చేసుకుంది. అవునా? వీళ్ళ మదర్ కి ఇష్టం లేదు, వీళ్ళ మదర్ అసలు ఒప్పుకోలేదు, వీళ్ళ మదర్ కి ఇష్టం లేదు. ఆమె యాటిట్యూడ్ వీళ్ళ మదర్ కి ముందు నుంచి తెలుసు, దీనికి వార్న్ చేసింది, వద్దని చెప్పింది. మరి అప్పటికి అతను ప్రెజర్ తట్టుకోలేక మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను అంచెలంచెలుగా ఎదిగారు, వ్యాపారాలు చేశారు, అన్ని ఇండిపెండెంట్ గా చేశారు, సొంతగా చేశారు, సొంతగా రాజకీయాల్లో ఎదిగారు. తిని ఇండిపెండెంట్ గా స్వయం శక్తితోనే ఇంతవరకు వచ్చారు. వచ్చి సంపాదించుకున్న ఆస్తి మొత్తాన్ని ఆమెకి ఇచ్చేసి ఆమె పిల్లలకి ఇచ్చేసి అలా కట్టుబడులతో ఇతను వచ్చారు. ఇప్పటికీ నా సొసైటీతో ఎక్స్పోర్ట్స్ మైనింగ్ లో చేయగలను, కానీ ఆ ఫీల్డ్ ఆపాం. ఇంకా అది అక్కడ ఆపి ఇప్పుడు ఈ రంగంలోకి వచ్చాం. ఎందుకంటే అది ఆపామంటే ఎప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆ బిజినెస్ మీద. ఇతను బాగా దాన్ని డెవలప్ చేయడం, దీని కష్టాన్ని అంతా అక్కడ పెట్టడం, ఒక 30 crores 40 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు క్వారీలో. ఇవన్నీ పెట్టాక ఈ పొలిటికల్ గా మళ్ళీ ఏమాత్రం అటు ఇటు అవుతున్నప్పుడు ఈ పార్టీ ఎప్పుడు రాగానే దీని మీద బిజినెస్ మీద కొడుతున్నారు. సో అందుకని ఇది చూస్ చేసుకోవడం జరిగింది. నాకున్న ఇంట్రెస్ట్, ప్యాషన్, నాకు శారీస్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ముందు నుంచి. సో దాన్ని ఎలాగా పొలిటికల్ గా దీన్ని ఎవరు మనకి చేయలేరు. దాన్ని చేసి గవర్నమెంట్ తో లింక్ ఉన్న వ్యాపారాలు కొన్ని ఉంటాయి. లీజ్ గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ అసెట్స్ లీజ్ తీసుకొని చేసే వ్యాపారం చాలా డేంజరస్ వ్యాపారం. ఇలా గవర్నమెంట్ ఉంటే ఇదేంటిది పబ్లిక్ రిలేషన్. ఈ బిజినెస్ పబ్లిక్ తో సంబంధం, గవర్నమెంట్ తో సంబంధం మాకు ఏ గవర్నమెంట్ లో ఉన్న సంబంధం ఉంటుంది, ఎవరితో ఉండదు. ఈ బిజినెస్ ఏ వ్యాపారికి గవర్నమెంట్ తో సంబంధం ఉంటుంది. ఇది పబ్లిక్ రిలేషన్. పబ్లిక్ లో గుడ్ విల్ ఉంటే చేయగలుగుతాం, పబ్లిక్ నమ్మకాన్ని పొందగలిగితే చేయగలుగుతాం. రైట్. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నా కదా, వాణి గారిని అలా ఆకట్టుకున్నారు, మాధురి గారిని ఇలా ఆకట్టుకున్నారు. అసలు మీరేం చేస్తున్నారు? అసలు ఈ వశీకరణం మీకెలా వచ్చింది? అసలు శ్రీనివాస్ గారిని ఆకట్టుకోలేని మనిషి అంటే ఎవరు ఉండరండి. మా డక్కల ప్రజలు కూడా అతను తెలుసుకున్నారు. అతని మంచితనమే అది, అతని మంచితనం, అతని హానెస్టీ, అతని సిన్సియారిటీ, అతని ముక్కుసూటితనం, ఇవే అతనిలో ఉన్న ప్లస్ క్వాలిటీస్. అతను ఎవరైనా ఇష్టపడతారు. నేను ఇంతవరకు రూపాయి లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. చేస్తే గుడ్ ఛాన్స్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి. నన్ను ఆ రికార్డులన్నీ తీసి నాకు లోపల మంచి వాళ్ళకి ఇన్ని డబ్బులు రావే. బిజినెస్ లో నేను చెప్పాను కదా, ప్రపంచ గ్రానైట్ వరల్డ్ లో నేను సప్లై చేసిన ఐకాన్ బ్రౌన్ అనే కలర్ గ్రానైట్ ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్. ఏ గ్రానైట్ వ్యాపారికైనా అడిగితే చెప్తారు. ఐకాన్ బ్రౌన్ వానర్ గా పీక్స్ చేశాను బిజినెస్. అలాగే పొలిటికల్ చాలా కష్టాలు కూడా పడ్డారండి. వ్యాపారాలు కోల్పోయారు, వ్యాపారాలు దెబ్బతీసారు, అప్స్ అండ్ డౌన్స్, కోల్పోయారు. 5 ఎలక్షన్స్ 5 సార్లు పోటీ చేశాను, 3000తోనే పోయాను. ఎంపీగా 3000 ఒక్కందా. 2014లో 3400, 2009లో 3700. ఇదే నా డిఫరెన్స్. అచ్చెన్నాయుడికి అరన్నాయుడికి మధ్య పోటీ చేసిన నేను, మాకు వాళ్ళకి మార్జిన్ ఎప్పుడు 3000. ఈ 3000తో పోతే ఎన్ని కోట్లు నాకు ఖర్చు అయింటది, ఎంత సమస్య, ఎంత శారీరక శ్రమ, ఎంత మానసిక ఒత్తిడి, ఇవన్నీ భరిస్తూ ఇన్ని ఎన్నికలు పోతే ఇంకా బ్రతకడం మానవుడికి జరుగుతుందా? చచ్చు నా ప్లేస్ లో అచ్చెన్నాయుడు నాలా ఓడిపోయింటాడు, ఎప్పుడు ఊరేసుకున్నది.
ఎందుకు అచ్చెన్నాయుడు గారికి మీకు ఎందుకు అంత వైరం? అంటే రాజకీయమేనా, ఏమన్నా పర్సనల్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి కూడా శ్రీనివాస్ గారు ఆర్థికంగా బలోపేతంగా ఉంటే అతన్ని కొట్టలేమని చెప్పి ఎప్పుడు ఆర్థిక మూలాలు కొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. ఎర్రన్నాయుడు ఫస్ట్ నేను ఏ వ్యాపారం అయితే చెప్పాను వరల్డ్ క్లాస్ మెటీరియల్ దాని మీద టార్గెట్ పెట్టాడు. ఎర్రన్నాయుడు ఎందుకు పనిచేశాడు? రాజకీయంగా ఆలోచించాలి కదా నా పట్ల. నేను చాలా చిన్నోండి కదా అతనికన్నా. నా వ్యాపారాల మీద దాడి చేసేది అంటే నన్ను ఆర్థిక బలహీనపరిస్తే నా స్పీడ్ ని బ్రేక్స్ వేయగలవని. సేమ్ అచ్చెన్నాయుడు చేశాడు. అప్పుడు నేను ఇది ఎలా తీసుకోవాలి? వ్యక్తిగతంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఇదేమి రాజకీయ పరమైంది కాదు, వ్యక్తిగతమే మాకు అయిపోయింది మా ఫ్యాక్షన్. ఓకే, ఆ స్థాయిలో. మరి ఇప్పుడు మీరు తన వల్ల రాజకీయంగా చాలా నష్టపోయారు, ఇన్ఛార్జ్ పోస్ట్ పోగొట్టుకున్నారు, బేస్ కోల్పోయారు, ఇవన్నీ ఇంత నష్టాలు జరిగింది. ఎట్లా అంటే మాకు జరిగిన విషయం ప్రపంచం తెలియకపోవచ్చు, మా టెక్కల ప్రజలకు తెలుసు. తెలిసిన మొన్న ఎన్నికల్లో 73,000 ఓట్లు నాకు వచ్చాయి. అచ్చెన్నాయుడికి నా మీద 30,000 మెజారిటీ వచ్చింది. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నా మెజారిటీ 70,000 రాష్ట్రంలో హైయెస్ట్ అన్నాడు. కానీ మా జిల్లాలోనే 50,000 దాటిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసిన వాళ్ళు, ప్రజలకు సంబంధం లేని వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమిలో ఎన్నికల్లో మొన్న వచ్చిన వేవ్ లో 45,000-50,000 దాటిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అచ్చెన్నాయుడికి మెజారిటీ రాలేదు? ఇంత సీనియర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 30,000కి పరిమితం అయ్యాడు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దువ్వాడ స్ట్రెంగ్త్. పబ్లిక్ నాతో ఉన్నారనడానికి. ఈ రోజు కూడా అచ్చెన్నాయుడికి ఇంత వేవ్ లో కూడా 30,000కే ఆపారంటే, అతని కింద నిన్నగాక మొన్న వచ్చినోడు 70, 50, 60,000తో గెలిచాడంటే, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు కూడా 45,000తో గెలిచారంటే, అచ్చెన్నాయుడికి ఆ మెజారిటీ రాలేదంటే ఓడిపోయినట్టే. నైతిక విజయం నాదే. ప్రజలు నాతో ఉన్నారు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు కూడా. అంటే ప్రజలు మా పరిస్థితులను అంగీకరించారు. సార్, నేను ఉన్న పరిస్థితుల రీత్యా ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుందని అధిష్టానంతో చర్చించి ఇంకో వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్పాము తప్ప ఇన్ఛార్జీలతో నాకు పని లేదు. దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు పదవులతో పనిచేయలేదు. పదవులతో పనిచేస్తే 18 సంవత్సరాలు అపోజిషన్ చేయడు. ఇప్పుడు కూడా పదవులతో పనిచేయాలనుకుంటే అధికార పార్టీలు ఎటుంటాడు పోతాం. ఇప్పుడు ఆ ఇన్ఛార్జి మిమ్మల్ని తొక్కేస్తున్నాడుగా. ఏంటి ఆ ఇన్ఛార్జ్ మమ్మల్ని తొక్కడం ఏంటి? వాడెంత వాడు బతికెంత? మమ్మల్ని తొక్కడం ఏంటి? శ్రీనివాస్ గారు కాలి గోటికి పనికిరాడు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ని ఏదో ఎత్తి చూపించి తన చీపు వకుల బుద్ధితో వెళ్ళి కొంతమంది నాయకులు కాలు పట్టుకొని వాళ్ళ ఇంట్లో గంటలు కడుక్కొని డబ్బులు ఇచ్చుకొని వెళ్ళి ఏవో కంప్లైంట్స్ పెట్టుకొని ఇన్ఛార్జ్ పదవులు తెచ్చుకోవడం కాదు, దమ్ముండి టికెట్ తెచ్చుకోమని. దమ్ముంటే తెచ్చుకోరే షెకావత్ అని మొన్న పోస్ట్ కూడా పెట్టారు కదా. దమ్ముంటే తెచ్చుకోరే టికెట్, తెచ్చుకుంటే వదిలేస్తే పాలిటిక్స్. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయితే ఇప్పుడు మాదిరి ఇంకొక ఫైర్. మా డబల్ ఫైర్ తట్టుకోవడం మీ వల్ల కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు వల్ల కాదు. ఎలా ఉంటాయి రాజకీయాలు చేసి చూపిస్తాం. ఏమండి ఒకటేనండి, టెక్కలిలో శ్రీనివాస్ గారి క్వారీ ఆపేశారు, ఇంకా కొంతమంది క్వారీ అచ్చెన్నాయుడు ఆపేశాడు. మా ఇన్ఛార్జి తిలక్ క్వారీ ఎందుకు ఆపలేదు చెప్పండి? సింపుల్ క్వశ్చన్. ఇన్ఛార్జి తిలక్ గారి క్వారీ ఎందుకు ఆపలేదు? ఎందుకు స్టిల్ హీఈస్ రన్నింగ్ హిస్ క్వారీ వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్? శ్రీనివాస్ గారి మీద కేసులు వచ్చాయి. ఏ అక్రమాలు చేయకున్నా, ఏ లంచాలు చేయకున్నా, నీతి నిజాయితీతో ఉన్నప్పుడు కేసులు పెట్టారు. తిలక్ అనే వ్యక్తి చాలా అక్రమాలు చేశాడు, చాలా లంచాలు తీసుకున్నాడు, చాలా చెరువులు కబ్జాలు చేశాడు. అందరికీ తెలుసు, టెక్కల్ ప్రజలందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. ఈవెన్ ఎలక్షన్ ఫండ్ అప్పుడు కూడా ఎలక్షన్ ఫండ్ తీసేసుకొని సైట్లు కొనుక్కొని నువ్వు భూ కబ్జాలు అవి చేసావు. అయినా నీ మీద ఎందుకు కూడా ఒక కేసు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టట్లేదు? సార్, సామాన్య కార్యకర్తకి హింసిస్తున్న అచ్చెన్నాయుడు, జైలుకి పంపించి చేస్తున్న అచ్చెన్నాయుడు, తిలక్ కారు చిన్న యాక్సిడెంట్ జరిగితే ఫోన్ చేసి డాక్టర్లను అరేంజ్ చేసి పరామర్శించాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అచ్చెన్నాయుడికి అతనికి సంబంధం ఏంటి? ఆయన ఫోన్ చేయడం ఏంటి? వైసీపీలో సామాన్య కార్యకర్తకి అచ్చెన్నాయుడు నరకం చూపించడం ఏంటి? నా వరకు దిస్ ఇస్ ద పాలిటిక్స్. దిస్ గేమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టెక్కలి. వాడు ఒక 10 మంది క్యాడర్ బేస్డ్ గా వెళ్తాడు, నేను మాస్ బేస్డ్. నా పాలిటిక్స్ మాస్ తో ప్రారంభమయ్యాయి. నేను ఎప్పుడు లీడర్ బేస్డ్ గా వెళ్ళను, అలాగే క్యాడర్ బేస్డ్ గా కూడా తక్కువగా ఉంటాను. నా బేస్ అంతా మాసే. నేను పాదయాత్ర చేశాను. నేను 2008లో నాకు ఎవడు లేడే. పాదయాత్ర చేసి 15,000 మందిలో బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టాను. ఉద్యమం చేశాను 5-6 ఏళ్ల పాటు. థర్మల్ ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ ని తరిమి కొట్టి కేంద్రమే స్పందించేటట్టు చేశాం. 36 గ్రామాలతో 1,600 మంది ముద్దాయిలు, 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఏ పార్టీలో ఉన్నాను నేను? నాకు అప్పుడు లీడర్ ఎవడు? నాకు అప్పుడున్న క్యాడర్ ఎవరు? ఓన్లీ మాసెస్ నుంచి వచ్చాం కాబట్టి మాస్తోనే వెళ్తాను. జనమే నా క్యాడర్, జనంతోనే వెళ్తాను.
ఈ ఈ ఇన్ఛార్జీలు, తోలు, ఈ పదవులు వీటితో నాకు పని లేదు. ఆ పదవులతో నేను ఎప్పుడూ ఉండలేదు, పదవులతో నేను ఎప్పుడు పని చేయలేదు. చేస్తే 18 సంవత్సరాలు అపోజిషన్ చేయలేను. ఇప్పుడు మీదే హవా టెక్కల్లో? మా శ్రీనివాస్ గారిదే హవా. మొత్తం మీ పేరు వినబడుతుంది టెక్కల్లో. మా పేరు అంటే శ్రీనివాస్ గారికి దగ్గరకు వచ్చిన ప్రతి కార్యకర్తని నేను ఒక నా ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటాను. ఎవరైనా సరే మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఐ ఫెల్ట్ లైక్ దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా, ఏ అవసరంలో ఉన్న వస్తారు కాబట్టి. శ్రీనివాస్ గారు కొంచెం బిజీగా ఉన్న టైం లేకపోయినా నేను కొంచెం కేర్ తీసుకొని వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటాను. శ్రీనివాస్ గారు సపోర్ట్ గా ఉంటాను. సో శ్రీనివాస్ గారు అంటే మ్యాన్ ఆఫ్ ద నా హవా ఉంటే అది మాధురికి బలం, మాధురి హవా ఉంటే నాకు మా బలం. ఇద్దరు గోల్ ఒకటే, శ్రీనివాస్ గారిని మేము చూడాలని. సో అక్కడ ఎవరు హవా శ్రీనివాస్ గారిని మినిస్టర్ చేయాలని మీరు చెప్పారు గతంలో. శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మా ప్రజలు కోరిక కూడానండి. పాపం ప్రజలు కూడా చాలా మంది ఓట్లు వేస్తున్నారు శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని. ఏదో లాస్ట్ లో చిన్న చిన్న ఇవి జరిగి కొన్ని జరిగి ఇలా తక్కువ ఓట్లతో ఓడిపోతున్నారు. ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎంత మంది తెలుసా 3,000 తేడా అన్నప్పుడు ఎంత బాధపడుతున్నారు. లాస్ట్ టైం కూడా శ్రీనివాస్ గారి గెలుపు పక్క అయిపోయిన టైంలో ఈ తిలక్ అనే వ్యక్తి కూడా ఎంపీగా టికెట్ ఇచ్చినా కూడా సపోర్ట్ చేయలేదండి. బ్యాక్ బిచ్చింగ్ చేశాడు. ఈ వాణి టీడీపీకి సపోర్ట్ చేసింది, రాఘవరావు టీడీపీకి సపోర్ట్ చేస్తారు. ఇంతమంది మధ్యలో ఇతను నలిగిపోయి ఇక్కడ వరకు వచ్చారంటే శ్రీనివాస్ గారు గ్రేట్ అని చెప్పుకోవాలి ఎవరైనా సరే. ఓకే, అంటే మధ్యలో సడన్ గా దారి మధ్యలో మొన్న గేమ్ చేంజర్ లో వాడికి వచ్చినట్టు మీకు ఒక ఐడియా వచ్చి ఇంత అభిమానం నాకే ఉంది, నేనే పోటీ చేస్తాను, నేనే చెప్తున్నాను కదా. నాకు ఆ కోరుకుంటే శ్రీనివాస్ గారు నాకు చేపిస్తారు. చెప్తున్నాను నిజం, సీరియస్. అతనే చెప్తున్నారు కదా మీడియా ముందు, నాకు కావాలంటే నాకు సపోర్ట్ చేస్తారండి. కానీ నాకు ఇప్పుడు ఆ కోరిక లేదు. అతను గెలిపించుకోవాలని కోరిక నాకు ఉంది. నాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను సపోర్ట్ చేస్తారు. నాకు ఇంకా ఆ రాజకీయ నేను ఎమ్మెల్యేగా మినిస్టర్ గా ఎదిగేంత నాకు అనుభవం లేదు. ఈ ప్రతి ఒక్కరు ఆలోచన కూడా నాకు నా ఏజ్ కి ఇప్పుడు ఇంకా లేదు. నేను ఇంకా జస్ట్ ఏబిసిడీలు నేర్చుకుంటున్నాను శ్రీనివాస్ గారి దగ్గర. ఇంకా అతని దగ్గర రాజకీయంగా చాలా నేర్చుకోవాలి. ఇంకా ప్రజలకు నేను చాలా దగ్గర అవ్వాలి. శ్రీనివాస్ గారిని ముందు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత అప్పుడు ఎందుకు ఉండదు, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంటుంది. నాకు ప్రజలతో సంబంధాలు ఇష్టం కాబట్టి నాకు ఉంటుంది. కానీ దానికి అర్హత ఉండాలి. ఆ అర్హత ఇంకా మాకు రాలేదు. సో ప్రస్తుతానికి శ్రీనివాస్ గారు సేఫ్. శ్రీనివాస్ గారు సేఫ్ కాదండి. శ్రీనివాస్ గారే మీరు చెప్పినట్టు మ్యాన్ ఆఫ్ ద మాసెస్, తాను మాస్ లీడర్. పీపుల్ లో మీ తిలక్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, మీరు చెప్పారు ఇన్ఛార్జ్ తొక్కేస్తున్నాడని. కొంతమంది ప్రజలకు తిలక్ ఎవడో కూడా తెలియదు కొన్ని ఏరియాస్ లో. మీరు వెళ్ళి అడిగితే కొన్ని ఏరియాస్ లో, రిమోట్ విలేజెస్ లో తిలక్ అనే వ్యక్తి ఎవడో తెలియదు. కానీ జువాడ్ శ్రీనివాస్ అంటే జిల్లా మొత్తం మీద అందరికీ తెలుసు. జిల్లాయే కదా, మీకు తెలంగాణలో మీ తిలక్ అనే వ్యక్తి మీకు తెలుసా? మీకు తెలుసా ఎవరికైనా దువాడ్ శ్రీనివాస్ అంటే మీకు తెలుసా? దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ డిఎస్ దువాడ్ శ్రీనివాస్. తన ఆస్తులు సంపాదించకపోయినా ఈ పేరు మంచితనం సంపాదించుకున్నాడు దువాడ్ శ్రీనివాస్. 2 రాష్ట్రాలనే కాదు, ఎన్నో కంట్రీస్. మొన్న ఎవరో యుఎస్ నుంచి ఒక ఆవిడ మమ్మల్ని కలవడానికి వచ్చింది, శ్రీనివాస్ గారి అభిమాని. మొన్న మేము జీవీకే మాల్ కలగానే ఇంకెవరో యుఎస్ నుంచి ఒక పర్సన్ వెనక నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు, దువాడ్ శ్రీని చూడాలి, తనతో ఫోటో తీసుకోవాలి ఆలోచనతో. అంతమంది అభిమానులు. మాధురి గారి మనసు గెలుచుకున్న ఆ మగధీరుడు ఎవడనేది అందరికీ ఉంటుంది. సో దట్ ఈస్ డిఎస్. తను ఎవరలాగా ఇవన్నీ కొట్టలేరు. మా జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, భగవంతుడు. తనకి ఇక్కడ జరుగుతున్న కొన్ని ఇవి తెలియట్లేదు అంతే, అతని వరకు చేర్చట్లేదు. కొన్ని మా జిల్లా నాయకులు ఒక కోటరీగా చేరి ఇవన్నీ తెలియని ఇవ్వట్లేదు పాపం అతనికి. మా జగన్మోహన్ రెడ్డి దైవ సమానులు, అతను అంటే మాకు భగవంతుడు సమానం. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎలా గూస్ బంప్స్ వస్తాయో, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే నాకు అలాగే వస్తాయి. అంత మంచి వ్యక్తి అతను. నేను కలిసాను. ఇవన్నీ ఇంకా మేము చెప్పలేదు. తెలియజేస్తుంది అంతే. జరిగిపోయింది, చాలా డ్యామేజ్ అయింది కదా, మీరు ఇన్ఛార్జ్. అందుకే మా పనిలో మేము ఉంటున్నాం. ఒకటి వ్యాపారం డ్యామేజ్ జరిగినా ఎట్లా తెలుసుకుంటారండి. లాస్ట్ టైం తీస్తారు, శ్రీనివాస్ గారు టికెట్ తొలగించారు, వారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా తిలకేమో నాదే టికెట్ అని లాస్ట్ మినిట్ వరకు ఎలక్షన్ లో చెప్పారు. టికెట్ ఎవరికి వచ్చింది? God will give the correct judgment. Everybody will know the truth finally. బీఫామ్ ఎప్పుడు మా వద్దకు వచ్చింది తప్ప బీఫామ్ కోసం మేము ఎప్పుడు వెళ్ళలేదు. అది ఎందుకు వస్తుంది అంటే, నేను ఎప్పుడు టికెట్లు కూడా పార్టీలు అడగలేదు. ఎప్పుడు నేను కాంగ్రెస్ లో గానీ, రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2004లో కూడా టీఆర్పీలో కూడా చిరంజీవి గారు ఇచ్చారు, కానీ నేను అడగలా. నామినేషన్ చిరంజీవి గారు డైరెక్ట్ టెక్కలొచ్చి నామినేషన్ నా కోసం చిరంజీవి గారు వచ్చారు, టెక్కల వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. సో నేను ఇప్పుడు అడగలే. సార్ వచ్చారు, అన్నయ్య వచ్చాడంటే నేను పిలవలే, ఆయన వచ్చాడు. అది మా అదృష్టం అంతే.
మొన్న టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీ అడగలేదు, అంతకు ముందు కూడా అడగలేదు. ఎప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని ఏది కూడా మా అడగరు. బలం నాకంటూ ఒక శక్తి ఉంటే ఎవరైనా ఇస్తారండి. ఎవరైనా జగన్ అన్న ఒక మాకు అవును, రాజశేఖర జగన్ రెడ్డి గారి గారితో కుటుంబం అడుగులేసి కానీ వైఎస్ కుటుంబం మీకు ఏంటి అంత అనుబంధం? అంటే అప్పుడు బాగా యంగ్ కదా కుర్రాడిని, ఆ స్పీడ్ ఆ ఇవి చూసి ఆయన నచ్చేవాడు, ప్రోత్సహించేవాడు. ఆయన పాదయాత్రలో 2003లో గ్రాండ్ గా జిల్లాలో పనిచేశాను. అచ్చా. ఎర్రన్నాయుడికి ఎగ్నెస్ట్ గా కార్యక్రమాల కాన్స్టిట్యూన్స్ లో చాలా గ్రాండ్ గా చేశాను. ఇంకా పాదయాత్ర పూర్తి అవ్వకముందే శ్రీనివాస్ నువ్వు పోటీ చేయని చెప్పేసినట్టు సార్. చెప్పేస్తే వెంటనే రాఘవరావు వాణి వెళ్ళి ఆ టికెట్ మాకు కావాలి, లేదంటే ఇండిపెండెంట్ గా వేస్తాం అన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాంక్ బీ ఫామ్ ఇచ్చేసారు. సీను ఇది నీకు శ్రీనివాస్ నీకు ఇస్తున్నా, నువ్వు ఎవరి పేరు రాసుకుంటావు నీ ఇష్టం, నీకే ప్రశ్నిస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఎందుకంటే డి వాణి పేరు రాసేస్తాను. 2004, 2024 20 సంవత్సరాల నుంచి మా అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య పోరులో ఇది ఒక భాగం. 2004లో సో ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ పడ్డాం. రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను జిల్లాకు పరిచయం అయ్యాను. శ్రీనివాస్ అని నాకు గౌరవంగా ఆ జిల్లాలో, అందుకే నాకు ఆయన దైవ సమానుడు. ఆయనకి నాకు ఈ ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్కి నాకు పెద్ద గొడవలు వచ్చినాయి. నేను ఒక వ్యక్తికి సపోర్ట్ చేశాను, ఆయన ఒక వ్యక్తి. ఆ సందర్భంలో శ్రీని కావాలా నేను కావాలా తేల్చుకోండి అని ఆయన సవాల్ పెట్టడం వల్ల నాకు వదులుకోవాల్సి వచ్చింది. ఆ రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేదు నన్ను వదలటం. ఆయన సస్పెండ్ అయ్యాను. సస్పెండ్ అయిన తర్వాత చిరంజీవి గారు నన్ను కబురు పెట్టారు. చిరంజీవి గారు పిలుపు మేరకు వెళ్ళాను. ఆయన నాకు చాలా గౌరవించాడు. ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్, అన్నయ్య అంటే చాలా గౌరవం. అలా అది అయిపోయింది. తర్వాత ఆయన పార్టీ కాంగ్రెస్లో కలిపేశారు. మళ్ళీ మాకు ఇబ్బంది వచ్చింది. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఏ జన్మలో కలిసి పుట్టామో ఏంటో నాకు తెలియదు, కానీ నాకు ఒక రక్త సంబంధంలా చూసాడు. మీరు బినామీ అంట కదా జగన్కి? బినామీ అబద్ధం. భక్తుడండి, అవన్నీ ఫేక్ గానీ సార్తో చాలా దీనిగా సార్ నాకు అలా చూశాడు. 2014లో టికెట్ ఇచ్చాడు, 19లో టికెట్ ఇచ్చారు, 24లో ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు, గౌరవాన్ని పెంచారు. సో పెద్ద ఆయనతో కలిసిన వాళ్ళు ఎవరిని జగన్ గారు పెద్దగా ప్రోత్సహించలేదు కదా. మీ విషయంలో మాత్రం ఇంకా ఇది అంటే మీ మధ్య అనుబంధం ఇంకా పెరిగింది. జగన్ అది ఎక్కడుంది సార్, అది తప్పది. రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు జగన్తో ఉన్నారు. ఎవరో కొంతమంది స్వార్థపరులు పోతే పోవచ్చు. అయ్యో కాదండి, కేవీపీ లాంటి వాళ్ళు. కేవీపీ పోతే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నోళ్ళు ఒక కేవీపీ ఉన్నాడు సార్. ధర్మాన ప్రసాద్ ఎవరు రాజశేఖర రెడ్డితో ఉన్నారు. బొత్స సత్యబాబు ఎవరు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నోళ్ళు సీనియర్ లీడర్స్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ రాజశేఖర రెడ్డి గారితో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో జగనన్న సహకారంతో బాగా ఆయన ఎవరికి అలా చూడలేదమ్మో, అది తప్పదు, రాంగ్ అలిగేషన్ సార్. తండ్రి అడుగుజాడల్లో ఆయన నడిచాడు. రాజన్న పరిపాలన రాజన్న ఒక అడుగు ఇస్తే 2 అడుగులు వేసి పరిపాలించాడు. అలాంటి పరిపాలన దక్షత కలిగిన వాడు మళ్ళీ భారతదేశంలో కనపడ్డు. జగన్మోహన్ రెడ్డి గుడ్ అడ్మినిస్ట్రేటర్. సార్ డబ్బులు మీ దగ్గర ఎన్ని ఉంటాయి సార్? మీకు విషయం తెలిసిన, ఇది అపోహ క్రియేట్ చేశారు, సృష్టించారు. ఆయనకి నాకు రాజకీయ సంబంధమే తప్ప ఆర్థిక పరమైనటువంటిది ₹1 కూడా సంబంధం లేదు. కాకపోతే ప్రతి ఎన్నికల్లో కూడా ఆయనే నాకు ప్రోత్సహించి ఆర్థిక సహకారం కూడా చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు తప్ప ఈ రోజు నేను ఎమ్మెల్సీ అవడానికి కూడా ఒక టీ ఖర్చు కూడా నాకు కాల. ఎంపీగా కూడా మొత్తం ఆయనే ఖర్చులు పెట్టారు. అంటే ఆయనకు నమ్ముకున్న వ్యక్తులు మేము, ఆయన కుటుంబాన్ని నమ్ముకున్న వ్యక్తులు. కానీ ఆయనకు బినామీగా ఉండడం అదంతా రాంగ్ స్టేట్మెంట్ అండి. తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నేను ఒక ఆరాధ్య దైవంగా భావిస్తాను. మంచివాడు, మనసున్న మంచి మనిషి. ఆయనకు మేము ప్రొటెక్టివ్గా ఉంటాం. రైట్. కానీ ఇప్పుడు చూస్తే రాజకీయంగా మీకు చాలా అక్కడ సఫకేషన్ ఉంది. ఇప్పుడు భయంకరమైన సఫకేషన్. మాకేం లేదండి, మీకు అన్ని కనిపిస్తుంది. మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు. ఏంటి ఇన్ఛార్జ్ మాకెందుకు ఈ గోల, మీరు వెళ్ళి చెప్పండి అధిష్టానానికి, లేదా మమ్మల్ని తీసుకెళ్ళండి. నన్ను ఎవడైతే అడ్డుకోవాలనుకున్నాడు నలిపి వదిలేస్తాను. మీరు ఆయన తట్టుకోలేకనే తల వెంట్రుకతో సంబంధం. సరే, ఆర్థిక పరిపుష్టి కావడానికి నేను వచ్చాను సార్. ఆర్థిక పరిపుష్టి ఇప్పుడు మాకున్న మూలాలు ఏమున్నాయో ఆ మూలాలను అనవసరంగా ఖర్చు పెట్టేయటం కన్నా వ్యాపారంలో పెట్టి ఆ వ్యాపారం ద్వారా కూడా లాభాపేక్షతో చేసే వ్యాపారం కాకుండా మనం జనకు తెలిసిన వాళ్ళం గారు సరసమైన ధరకే నాణ్యతపరమైనవి అందించి అక్కడ గుడ్ విల్ సంపాదించి వ్యాపార రంగంలో ఈ డబ్బుల ద్వారా ఇప్పుడు లాభం లేకుండా ఎవరు చేయరు. ఒక 50,000 రూపాయలు చీర 3 లక్షలకు అమ్ముతున్నారంటే నేను అంతకమ్మును 80,000 అమ్ము తప్పలేదు, 80,000కు అమ్ము తప్పలేదు, 90,000కు అమ్ము తప్పలేదు. ప్రాఫిట్ వేసుకో, మెయింటెనెన్స్ వేసుకో, ట్రాన్స్పోర్ట్ అన్ని వేసుకో. కానీ
విపరీతమైన లాభార్జన చేసి మోసం చేయకూడదు అన్నది మా భావన. మొదటి రోజు నుంచి మేము ప్రజలకు తెలిసిన వాళ్ళం కాబట్టి న్యాయమైన వ్యాపారం చేయాలి, న్యాయంగా సంపాదించాలి, అది రాజకీయాలకు ఉపయోగపడాలి. కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ నేను హైదరాబాద్ వచ్చానంటే టెక్కలు ఇడిచిపెట్టేసినట్టు, టెక్కలి ఉంటే వ్యాపారాల మీద అది కాదు, రెండూ చేస్తాను. ఆడ ఉంటాను, ఈడ ఉంటాను. టెక్కల్లో ఎవడైతే నన్ను ఎదుర్కోవాలనుకున్నాడో తొక్కి నారతేస్తాను. అంత సామాన్యంగా ఉండదు నా పాలిటిక్స్. అది మాస్ బేస్డ్గా ఉన్నాను. నాకు స్వపక్షంలో ఉండేవాడు ఏదో ఇబ్బంది పెట్టేస్తాడంటే భయపడే వ్యక్తి కాడు దువ్వాడ శ్రీనివాస్, అదిరే వ్యక్తి కాడు. అలాగే విపక్షంలో అధికార పార్టీలో ఉండేవాడిని నేను తొక్కేస్తాడంటే అదిరే బెదిరే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ కాడు. ఒక సెల్ఫ్ మెకానిజంతో పికప్ అయిన వాడిని. ఒక సెల్ఫ్ నాలో నానే గురువు, నాకు నేనే శిష్యుడు, నాకు నేనే మార్గదర్శకుడు అన్ని తయారు చేసుకుని నేను ఎదిగిన వాడిని. ఇప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాను. ఫుల్లీ లోడెడ్ గన్. ఈ లోడెడ్ గన్ కి డబుల్ బ్యారల్ యాడ్ అయింది కాబట్టి గట్టిగా అంటే పార్టీ మారే ఆలోచన ఉందా? లేదు. ఎందుకంటే ఇంత జగన్ గారు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డికి సస్పెండ్ చేయమని అందరూ చెప్పారు మా జిల్లాలో. దువ్వాడ శ్రీనివాసన్ సస్పెండ్ చేయండి అన్నారు. ఏం చేయించలేకపోయారు? ఆయన చేయలేదు కదా. ఎవరో పెద్ద ఇంటర్నేషనల్స్ వీళ్ళందరూ శ్రీరామచంద్రుడు లాగా, పెద్ద పతివ్రతల్లాగా, ఏదో దువ్వాడ శ్రీనివాసే తప్పు చేసినట్టు, ఈ సీనియర్ నాయకులు ఎప్పుడు ఆడవాళ్ళనే చూడనట్టు పెద్ద పతితుల్లాగా వెళ్ళి శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ వాళ్ళ చెడ్డ పేరు వచ్చేసింది. వీళ్ళందరూ శ్రీరామచంద్రుడు. నేను అచ్చెన్నాయుడికి వ్యతిరేకిస్తే ఇష్టపడని నాయకులు మా వాళ్ళ బాధ కోసం వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినా నాకు ఆ గౌరవమే ఉంచారు. ఇన్ఛార్జ్ అనేది మేము ఆలోచించే తప్పుకున్నాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయలేకపోతున్నాను అని తప్పు. ఇంకా ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్టేట్ లో వాయిస్ ఉన్న లీడర్ దువ్వాడ శ్రీనివాస్ గారు అండి. అతనిలాగా మాట్లాడే గానీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేది కానీ ఎవరు ఉండరు. శ్రీనివాస్ గారు వన్స్ షైన్ అయితే మిగతా జిల్లా నాయకులందరూ కిందకి వెళ్ళిపోతారని. ఎప్పుడు కూడా జిల్లా నాయకులందరూ శ్రీనివాస్ గారిని ఎప్పుడు తొక్కాలనే చూస్తారు. శ్రీనివాస్ గారు ఎదుగుదని ఎవరు కూడా తట్టుకోలేరు. ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఎవరు బీటౌట్ చేయలేరు. ఇతను ఏ జిల్లా నాయకుల దగ్గర సలాం అని చెప్పడం, వాళ్ళ కాలు కింద కూర్చోడం మాకు ఏమి చేయరు. అతను మీకు ఎవరు తిట్టట్లేదంటే మీరు ఎదగట్లేదు అంతే. మీకు అందరూ తిడుతున్నారంటే అందరూ శత్రువులు అయిపోయారంటే మీరు బాగా ఎదిగిపోతున్నారు. సేమ్ యు ఆర్ నాట్ గుడ్ ఇఫ్ యు డోంట్ హావ్ ఎనిమీస్ అని ఒక ఇదే ఉంది. మీకు శత్రువులు లేకపోతే మీరు మంచోళ్ళే కాదు. ఈ సబ్జెక్ట్ లేనట్లు లెక్క. అంతే, మనం తెలివితేటలు మనకు లేవని అర్థం. సూపర్. సో మొత్తానికి తెలంగాణకు వచ్చేసినట్టేనా మీరు? తెలంగాణలో కూడా అడుగు పెట్టాం. ఇక్కడ వ్యాపార రంగం, అక్కడ రాజకీయం. ఇక్కడ వ్యాపార రంగం, అక్కడ రాజకీయం. రెండు కళ్ళు. రెండు రాష్ట్రాల ప్రజలకి బద్దులమై ఉంటాం. వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ మన్ననలు పొందే విధంగా ఉంటాం. వ్యాపారంలో కూడా మా గుడ్ విల్ పెంపొందించుకుంటూ కస్టమర్స్ తాలూకా మా మనసుల్ని దోచుకునే విధంగా వాళ్ళకి సరసమైనటువంటి ధరలకే ఇచ్చి వాళ్ళ అభిమానాలు, ఆప్యాయతలు పొందుతాం. తెలంగాణ అనేది బ్రతకడానికి వచ్చే వాళ్ళకి చాలా వాళ్ళకి లైఫ్ ఇస్తుంది. తెలంగాణ, హైదరాబాద్ ఘన స్వాగతం పలుకుతుంది. నిజంగా రెడ్ కార్పెట్ స్వాగతిస్తుంది బ్రతకడానికి వచ్చే వాళ్ళు. మన చాలా మందికి మాకు కూడా వెన్ కంపేర్ టు ఆంధ్ర, నాకు హైదరాబాద్ పీపుల్ అంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వాళ్ళు, ఎంత ఆదరిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారు అంటే వాళ్ళ ప్రేమకు అసలు నేను ముగ్ధురాలను అయిపోయాను అనుకోండి. అసలు నిజంగా ఫిదా, అంత మంచి మనసున్న వాళ్ళు. సో అందుకనే మేము వ్యాపార పరంగా ముందు హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సూపర్. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మొన్న కూడా కేసు పెట్టినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ ని, గతంలో మీరు చెప్పు చూపించారనే అలిగేషన్ మీద. పవన్ కళ్యాణ్ నాకు పోలీస్ స్టేషన్ కి రప్పించారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు. అలాగే ఒంగోలులో కూడా వేశారంట, ఇంకా చిత్తూరులో కూడా వేశారు. ఏదో ప్లాన్ ఉంది రాష్ట్రం అంతా తిప్పడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి. చేయని ప్రాబ్లం లేదు. నేను అడిగింది ఏంటంటే, నాకు ఎందుకు పోలీస్ స్టేషన్కి నన్ను రప్పించారు అంటే, మీరు పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించారు. ఎస్ చూపించాను, నేనే చూపించానా? మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించలేదా? నువ్వెంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించలేదా? మరి వైసీపీ నా కొడకల్లారా అని మా పార్టీ కార్యకర్తలకి మాట్లాడలేదా? చెయ్యికంత నన్ను దూరం వస్తే కొట్టిపడేస్తాను అని అనలేదా? ఇవన్నీ మీకు సూక్తి ముక్త వాళ్ళ అనిపిస్తుందా? వాటి మీద కేసు కట్టండి. కానీ మాదిరి గారు, మీరు పవన్ కళ్యాణ్ తిట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది. నేను ఇప్పటికీ తిడతానండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ కి ఏదో చెప్పు చూపించి మాట అన్నారు. అది కూడా ఎందుకు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు తిట్టే కామెంట్ చేశారని తిట్టారు, కేసు ఫైల్ చేశారు. మరి ఇప్పుడు ఆడపిల్లని నా మీద నీచేత నిజంగా ట్రోల్స్ చేస్తున్నారే, ఈ జనసేన టీం వాళ్ళు కొంతమంది వీడియోస్ పెడుతున్నారని
మిమ్మల్ని చంపేస్తానని బెదిరించారు. మరి అవి నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? మరి మన హోంమంత్రి అనిత గారు ఆడపిల్లల మీద ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చినా మేము వెంటనే స్పందిస్తామంటే, అంటే మీ ఆడపిల్లలకేనా? మేము ఆడపిల్లలం కాదా? నువ్వు ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చానని చెప్పావే ఒక మహిళగా. మరి మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మేము కంప్లైంట్ పెట్టుకుంటే మా మీద ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకోవట్లేదు? తిరుపతిలో ఏది లేకుండా నా మీద ఎందుకు కేసు ఫైల్ చేశారు? ఒక ఎవిడెన్స్ ఉందా నేను రీల్ చేశానని? నన్ను ఎందుకు నా మీద నాకు 5 గంటలు తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు ఈ కూటమి ప్రభుత్వం ఫోర్స్ తో చేసిన కేసులో. ఈ వీడియో ఎవరిదండి ఇది? అది ఎవరిదో అండి, మీరు చూస్తే తెలుస్తుంది ఎవరిదో. మీరు నన్ను ఆమెను పక్కన పెట్టి చూడండి అమ్మాయి నన్ను. అవునా? చూస్తే మీలాగే ఉందండి. మాలాగైతే ఎవడైనా నేను ఒక మాట చెప్తున్నాను సరేనండి. ఈ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేసే వ్యక్తికి ₹1,00,00,000 బహుమానం ఇస్తాను. ₹1,00,00,000 నేను 100 కోట్లు ఇస్తానండి. మొత్తం ఆ అమ్మాయి నేనని ప్రూవ్ చేస్తే నేను 100 కోట్లు. దమ్ముంటే నెల రోజులు టైం ఇస్తాను. కావాల్స్తే మరో నెల తీసుకోండి. మీ మీడియా ముందుకు వచ్చి ఈ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే రిజంబ్లెన్స్ కనబడినంత మాత్రాన మాధురి అని ట్రోల్ చేసే నాకు సరే అందుకు అనుకుందాం వదులుదాం. ఇలా ట్రోల్ చేసే నా కొడుకులకి దమ్ముంటే మీరు ఈ అవకాశం పొందండి. సూపర్. 1 crore ఆన్ ది స్పాట్. మీ తరఫున 1, ఆమె తరఫున 1. ఆమె ఇంకా గడిగింది. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ కనుక్కోండి, ఎక్కడో తీసుకోండి. నాకేం కర్మ ఉంది రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళు ప్రూవ్ చేయలేరు అంటే ఈ అమ్మాయి ఎవరో మేము ప్రూవ్ చేస్తాం. తెలుసా మీకు? మాకు తెలుసు. బయటకు కూడా ఇప్పుడు రానివ్వట్లేదు. మేము పిలిచిన ఆ అమ్మాయి రికార్డింగ్ ఛాన్స్ ఏదో ఆమె ప్రొఫెషనల్ గా బ్రతుకుతుంది. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలుసు. ఆ అమ్మాయి పేరు పెట్టి పక్క నిమిషం ఆ అమ్మాయి పేరు పెట్టి మా మీద ట్రోల్ చేయాలని చూశారు ఈ జనసేన నా కొడుకులు, జన సైనికులు అంటే పిచ్చ నా కొడుకులు వాళ్ళను ఈ టీడీపీ బ్యాచ్ చేశారు. చేసుకుని సంతృప్తి పడి మీకు సవాల్ ఇస్తున్నాను, ఇదిగో మాధురి అమ్మాయిని మీరు ప్రూవ్ చేయండి, ₹1,00,00,000 తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ప్రూవ్ చేయలేనంటే చెప్పండి, నేనే తెచ్చి పెడతా అమ్మాయిని. ఏంటి ఇప్పుడు నేను రికార్డింగ్ డాన్స్ చేసుకునేంత కర్మ నాకు లేదు. అలాగని రికార్డింగ్ డాన్స్ తప్పని నేను అన్నండి. అమ్మాయి చేసింది ఎప్పుడో కూడా, ఎప్పుడో నా పాతకాలం తీసి చూడండి. ఎప్పుడైనా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నా కాలేజ్ చూసుకుంటే కనీసం ఒక 20 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నాకు ఏజ్ ఎంత ఉంటదండి? నాకు 15 సంవత్సరాలు, నాకు 13 సంవత్సరాలు. నాకు 34 సంవత్సరాలు అంటే 20 ఏళ్ల క్రితం నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేసే తప్పు పట్టట్లేదు, అమ్మాయిని కూడా తప్పు పట్టలేదు. అమ్మాయి బ్రతుకుదారి కోసం మీ సినిమాలో చేస్తే హీరోయిన్ అంటారు, బట్టలు ఇప్పి చేస్తే ఇందులో చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారు. దేనికి ఒక ఇది పెట్టుకుని తప్ప అని అనట్లేదు. కానీ నాకు అంత అవసరం లేదు. అనవసరంగా ఈ టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేయాలండి. ఐటీడీపీ వాళ్ళు, ఈ పవన్ కళ్యాణ్ టీం వాళ్ళు ఇలాంటి వీడియోస్ పెట్టి మేము చేయాలనుకున్న అమ్మాయిని ఇప్పుడు మేము బయట పెట్టాం అనుకోండి, అమ్మాయి ఎవరో మాకు తెలుసు, బయట పెట్టాం అనుకోండి, ఆ అమ్మాయి మీద లేనిపోయిన ట్రోల్స్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అమ్మాయి వేరే జీవితం హాయిగా ఉంది, బ్రతుకుతుంది. ఆ డాన్స్ వేసిన అమ్మాయి కొన్ని సందర్భాల్లో వేసింది. ఆ అమ్మాయిని తెచ్చి ఇప్పుడు మేము ఎందుకు బయట పెట్టాలి? కానీ తప్పదు అనుకుంటే, మీరు ₹1,00,00,000 ఓడిపోయాము అనుకుంటే నేను బయట పెడతాను. ఓకే, సూపర్. అయితే ఇంకొక ఆడియో ఉంది, వినండి. దివ్యల మాధురి అండ్ కలిసి ఉండరు, వాళ్ళకు ఇబ్బంది బ్రహ్మాండంగా ఉన్నారు కదండి వాళ్ళు. ఏమండి ఒక జ్యోతిష్యుడు ఎలా కనపడినా సరే ఇంట్లో చిన్న చికాకులు గొడవలు మొదలవుతున్నాయి. అవునా? ఇబ్బందులు పడుతున్నారు. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేదు బయటికి. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుని బయటకు వచ్చాము అంటే మళ్ళీ ఇదో ఇబ్బంది, మళ్ళీ కెమెరాలన్నీ మమ్మల్ని మూసేస్తాయి. జాగ్రత్తగా అలా సర్దుకుంటూ ఉన్నారు వాళ్ళు. అవునా? అదండి. ఏం గొడవ స్టార్ట్ అయింది అంటే మామూలుగా ఆస్తులని తగాదాలని ఏవోటి వస్తూ ఉంటాయి. ఇంకా చిన్న చితకాను మొదలవడమే ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మొదలు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎవరో ఫేస్ కోడ్ నేను చూడండి. మహానుభావుడు ఎవరో బ్రహ్మలో వచ్చి ప్రసాద్ శర్మ అని రాజమండ్రిలో అవచ్చు, ఏదో బ్రహ్మదేవుడిలో వచ్చి చెప్తున్నాడు అన్ని చూసినట్టు. వీళ్ళింట్లో ఎన్ని గొడవలు ఉన్నాయి. ముందు ఆడి భార్య, ఆడి కుటుంబం, ఆడి అక్క చెల్లెలు, అన్నదమ్ములు గొడవలు తీయమంటే తీసేస్తాను నేను. నాకు పెద్ద పని. మీరు ఇంకొక 2 ఏళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండరని, త్వరలోనే విడిపోతారని కూడా ఆయన చెప్పాడు. అతడు ఒకవేళ శాస్త్రం ప్రకారం చెప్తే ఆ శాస్త్రం ప్రకారం అది నెరవేరదని చెప్తాం. అవునా? మాట్లాడతారా? తరం కాదు. మాట్లాడించండి. వేణుస్వామి గారు కూడా మనం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని. పెద్ద వేణుస్వామి పెద్ద శాస్త్రం అని చెప్పారు. మరి ఎక్కడ గెలిచాడు? వేణుస్వామి చెప్పినట్టు శాస్త్రాలు జగన్ అన్న ఓడిపోలే. ఎవరు నమ్ముతాడు? అంటే ఇప్పుడు ఆయన లైవ్ లో మీకు జాతకం చెప్పించమంటే చెప్పిస్తాను. జాతకాల మీద నమ్మకం, వాళ్ళ జాతకాల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు. మా జాతకం మాకు తెలుసు కదా, మాకు దశ దిశ అన్ని తెలుసు. అంటే మీ జాతకాలు నమ్ముతారా మీరు? నేను
నేను నమ్మను. కానీ ఇలాంటి నెగిటివ్ ఎవరైనా చెప్తే దాన్ని స్ట్రాంగ్ గా తీసుకుంటాను. జాతకం నేనేమిటి అనుకుంటానంటే నాయనే కాదు ఎవరైనా సరే చక్రాలు వేద్దాం, జాతకాలు చూద్దాం, ఇది చూద్దాం, అన్ని వింటాను. సార్ మీరు ఇది అవరు సార్, మీరు ఇక్కడ ఫెయిల్ అవుతారు సార్ అంటే వాడు చేసిన కామెంట్ని నేను తీసుకుంటాను, వాడు చేసిన నెగిటివ్ పాయింట్ని తీసుకుంటాను. మీరు దేశానికి రాజు అయిపోతారు సార్ అంటే నేను నమ్మను. సార్ మీరు రాజు కాలేరు అంటేనే నమ్ముతాను. మీకు అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జాతకంలో ఆ కోణం తీసుకుంటాను. నేను ఎన్నో జాతకాలు విన్నాను, ఎంతో మంది పండితులతో కూర్చున్నాను, వాళ్ళు చెప్పిందంతా విన్నాను. అరగంటలో వాళ్ళు నా మీద నెగిటివ్ పాయింట్స్ ఏంటి చెప్పారు, ఆ నెగిటివ్ పాయింట్స్ లో నేనేమైనా ప్రయత్నాలు చేస్తున్నానా, ఒకవేళ అందులో ఫెయిల్ అవుతానని వీళ్ళు అంటున్నారు కదా, అందులో ఎందుకు సక్సెస్ కాను అని ట్రై చేస్తాను తప్ప వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ ఏవైతే చెప్తారో ఆ పాజిటివ్ పాయింట్స్ నేను నమ్మను. నేనే కాదు, ఎవరైనా జాతకం వినండి, ఆ జాతకంలో నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే దాని మీద ఫోకస్ పెట్టండి తప్ప పాజిటివ్ పాయింట్స్ నమ్ముకొని 1 year ఆఫ్టర్ 1 year అని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు కదా, ఆయన కింగ్ అనుకుంటాడు. దయచేసి అలా అవకండి అని అంటున్నాను. ఇదంతా మోసం. నమ్ముతారా జాతకాన్ని? ప్రసాద్ శర్మ గారు చాలా బలంగా చెప్తారు. ఎవరైనా నమ్ము. మేము గొడవలు స్టార్ట్ అయినాయి ఆర్థిక పరమైన. ఆర్థిక పరమైన గొడవలు ఎందుకు ఉంటాయండి? నాది నాదంటూ అతను నాకేముంటే అతనిదే, అతనికి ఏదైనా ఉంటుంది నాదే. మా ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు? ఇప్పుడు అతను ఏం సంపాదించినా నా కోసమే సంపాదిస్తాడు, నేనేం సంపాదించి అతని కోసమే సంపాదిస్తాను. మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? ఫైనాన్షియల్ గా అసలు గొడవలే రావు. ఐ జస్ట్ లీస్ట్ నేను మనీ ఎప్పుడు పీస్ ఆఫ్ పేపర్ గానే చూస్తాను తప్పితే దాని వల్లే మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి నేను నమ్మను. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు డబ్బు అనేది. అదొక దాని వల్ల క్రెడిబిలిటీ ఉంటే డబ్బు లేనప్పుడు రాదు, ఉండదు. నా దగ్గర ఇప్పుడు 1000 కోట్లు ఉన్నా దువార్ శ్రీనివాస్ నేను ఒక క్వశ్చన్ కూడా చేయను, నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు కూడా నేను అడగను. అతని దగ్గర ఏదున్నా అది నాకే, నాకు కూడా ఎందుకు నువ్వు ఖర్చు పెట్టావని నాకు అడగరు. ఇంకెందుకు మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి? ఇప్పుడు ఒక ఇల్లు మీరు శ్రీనివాస్ గారితో రాయించుకున్నారు కదా మీ పేరు మీద, అది అప్పు కింద చెల్లించుకున్నారా? అప్పు కింద చెల్లించుకోవట్లేదండి. నేను అతను మీరు చెప్పినట్టు షట్టర్ బ్యాంక్ వచ్చి మేము డబ్బులు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాం. ఆమె వచ్చి ఎవరో ఆక్యుపై చేసుకోవాలన్నప్పుడు నా పేరు మీద రాసుకున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారి పేరు మీద ఉంటే అది కూడా మాకు పోతుంది అన్నప్పుడు రాయించుకున్నాం. అంతే తప్పితే ఇప్పుడు నాకు ఒక 7 కోట్ల రూపాయలతో కట్టిన ఇంట్లో ఇప్పుడు వాణి ఉంటుంది, ఆ ఇంటికి తాళం వేశారు, పలాసలో ఉన్నాను. ఇప్పుడు ఈ ఇంటికి తాళం వేస్తే కష్టపడి కట్టుకుని ఇల్లు ఇది ఆమె కూడా ఖర్చు పెట్టింది కదా, ఈ ఇంటికి తాళం వేస్తే మేము ఖర్చు పెట్టిందో పక్కన పెడితే మా ఇద్దరు ఉండడానికి మేము నిర్మించుకున్నామండి ఇల్లుని. మళ్ళీ మా ప్రజలు మా దగ్గర ఉండాలి, మా దగ్గరికి రావాలి, మాతో మేము అందుబాటులో ఉండాలని టక్కల్లో మేము నిర్మించుకున్న ఇల్లు. మరి దీన్ని కూడా ఆక్యుపై చేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? మా ఇద్దరం అన్ని ఆస్తులు రాసిచ్చేసి ఇది రాసిచ్చేసి మాకు రోడ్డు మీదకి వెళ్ళిపోమంటారు. నాకు అసలు ఆమె ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూసిన అది ఎవరితో కూడా నాకు తెలియదు. అంటే అది మా కోసం మాట్లాడితే ఏదో ఫేమ్ వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. అంటే నేను కట్టుకున్న చీర విలువ కూడా చేయదు ఆమె. ఎందుకు అలాంటి మాట్లాడుతుందో, ఎవడో డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నాడో, మరి పవన్ కళ్యాణ్ ఏమిచ్చి మాట్లాడిస్తున్నాడో మరి నాకైతే తెలీదు. నా కోసం నీ కోసం నేను మాట్లాడుతున్నాను, నా కోసం ఒక ఆడదానిగా నా కోసం మాట్లాడాల్సిన అవసరం నువ్వేంటి? నువ్వు ఆడదానివేనా? ఇంకో ఆడపిల్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఆడపిల్లవేనా? నువ్వు ఆడపిల్ల అయితే నా కోసం నువ్వు మాట్లాడతావు, నీకేంటి అవసరం నాతో మాట్లాడాల్సిన, నా గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? నీ బ్రతికెంత నువ్వెంత? ఏదో చీప్ క్యారెక్టర్లు వేసుకునే అమ్మాయి ఒకటి విన్నాను, నీ బ్రతికెంత నువ్వెంత నా కోసం మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? నా కోసం ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు? నాతో కలిసి పుట్టావా, నాతో కలిసి ట్రావెల్ చేసావా, నా ఊరా నా వాడా అనేది ఏమని నువ్వు నా కోసం మాట్లాడుతున్నావు? నీకున్న అర్హత ఏంటి? నీకేమిచ్చి మాట్లాడిపిస్తున్నాడు మీ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటావా అనేది ఆమె పాయింట్. అదే పవన్ కళ్యాణ్ కంటే నీకేంటి? నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళాంబా, పవన్ కళ్యాణ్ ఊపిడగత్తివా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ కోసం? నేనంటే నీకేంటి బాధ? ఇప్పుడు నీకేంటి పెయిన్ అండి? నీ కోసం మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడు. వాళ్ళ అభిమాని కార్యకర్త అయితే మీ పవన్ కళ్యాణ్ నీకు చెప్పాడా మాట్లాడమని? జగన్ మా అభిమాని, జగన్ గారు విమర్శిస్తూ మేము విమర్శించము, జగన్ కి నువ్వే విమర్శించు, నోరు మూసుకోమనంటే మేము విమర్శించు. జగన్ పోలీస్ అయితే ఎవరో మొన్న నాకు చూసిన ఎవరో వీడియోస్ పెట్టారు, ఈమె ఎవరో నీ కోసం మాట్లాడుతున్నారు, నాకు ఎవరో కూడా తెలియదు అసలు. ఆమె అసలు నేను ఎప్పుడు ఆమెను ఎక్కడ కూడా చూడలేదు. ఇదేదో వీడియోస్ పెడుతూ మాట్లాడడం చూసి ఏమేమో మాట్లాడేస్తున్నారండి. మీ ఇంటర్వ్యూలో ఒకసారి చూస్తాను, ఎవరో ఒక ఆమె ఏదోదో మాట్లాడేస్తూ ఉంటది వచ్చి, ఆ కృష్ణకుమారి గారు ఏదోదో మాట్లాడేస్తుంటారు. ఇంకొక ఆవిడ మీతో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ ఏదోదో మాట్లాడేస్తారు. సరదాగా ఉంటే ఆమె రహస్యాలు కూడా వెతికేసి బయట పెట్టేమంటే పెట్టేస్తాను. అంతే పెద్ద విచిత్రం కాదు. నోరు మూసుకొని నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ మేము మీ జోలికి రావు. అనవసరంగా మాట్లాడితే మాత్రం మీ మచ్చలు కూడా తీసేయాల్సి వస్తుంది. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అంటది. సభ్య సమాజానికి మా ఇద్దరం పెళ్లి చేసుకున్నామండి, మా ఇద్దరం ఒకరికొకరు కలిసి ఉన్నామండి, మా ఇద్దరం భార్యాభర్తలతో విడిపోయాం, గొడవలలో కలిసి ఉన్నాం. ఇది మా బతుకు. మేమేం మీలాగా 100 మంది ఉండట్లేదు కదా. మా ఇద్దరం జెన్యున్ గా ఒకరికొకరు కలిసి ఉన్నాం. మీకేంటి పెయిన్ మధ్యలో? మీకేంటి ప్రాబ్లమ్? సభ్యసానికి ఏం సమాధానం ఇవ్వాలి? ఇంకెంత మేము ఇచ్చిన సందేశం మంచిగానే ఇచ్చాం. మేమిద్దరం గొడవలు పడి వచ్చాము,
ఇంక ఇలాగ రిపీట్ అవ్వకుండా ఒకరికొకరు కలిసి మాకున్న ప్యాషన్ ని మాకున్న మా ముందున్న ఏమంటారు మా గమ్యాన్ని చేరుకోవడానికి మా ఇద్దరం కలిసి స్ట్రాంగ్ గా ఉన్నాం. మంచిదా ఇదే ఇస్తున్నాం, మేము మంచి సందేశం ఇస్తున్నాం, తప్పేమి ఇచ్చాం. ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా, మీరు యాక్సిడెంట్ ని ఆత్మహత్య యత్నంగా చిత్రీకరించుకున్నారని. నేను డిప్రెషన్ ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేశాను, యాక్సిడెంట్ అయింది. ఆ వాయిస్ ని ఫేక్ గా అది మాడ్యులేట్ చేశారు, ఫేక్ వాయిస్. దాని మీద అందుకే అది అప్పుడే పోయింది. ఆ వాయిస్ ఎవరు పెట్టారో ఏం పెట్టారో మాకు తెలియదు. దాన్ని చిత్రీకరించాల్సిన అవసరం కూడా లేదు. వాయిస్ నిజమైతే ఆ వాయిస్ కి ఈక్వలెంట్ గా కంప్లైంట్స్ కూడా ఉండాలి కదా, లేవే. మేము ఎక్కడ పలానా వాళ్ళు మాకు చంపించారని మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు. వాయిస్ ఎలా నిజం అవుతుంది? దీన్ని ఆత్మహత్య లాగా చిత్రీకరించు అన్నట్టుగా మీరు మరి దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వాలి కదా, చిత్రీకరిస్తే అయిపోదు. ఇప్పుడు మేము వాయిస్ ప్రకారం ఒకరి కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉండాలి కదా, ఎక్కడ ఏం కాలేదు, ఎవరితో మేము అనలేదు, కావాలని ఫ్యాబ్రికేట్ చేస్తారు. అది కూడా గొడవ జరిగిన 4 రోజుల తర్వాత వెంటనే రిలీజ్ చూసారు. ఉంపుడు గత్త మేము చెప్తున్నా, మొగుడు పిల్లలని నీకేంటి మధ్యలో నొప్పి, ఉంపుడు గత్త అని పెడతావు, ఏం పెడతావు, నీకేంటి ప్రాబ్లం, నీకేంటి అంత ఇదిగా ఉంది, నువ్వు ఉంపుడు గత్తవా పవన్ కళ్యాణ్కి అంత రెచ్చిపోతున్నావు, నువ్వు ఉంపుడు గత్తవై ఉంటావు, అంతేగాని మాకు అంత అవసరం ఏంట్లేదు. మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ గా మేము ఉన్నాం. డైవర్స్ పిటిషన్ కోర్టులో ఉంది కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవించి డైవర్స్ కోర్టులో ఉండగా మీరు ఇట్లా కలిసి ఉండకూడదు కదా. అంటే ఎంతవరకు డైవర్స్ రాకపోయినా అంతవరకు మేము ఎలాగ ఉండాలా, మా లైఫ్ అలా కలిసి ఉండకూడదని కోర్టు ఆర్డర్స్ ఏం లేవు. వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోవాలంటే డైవర్స్ అవ్వాలి. సహజీవనం అట్లా చేయొచ్చు, లీగల్. అదే కదా 497 లిఫ్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళకి చట్టాలు కొంచెం బాగా లేవండి. ఇప్పుడు వైఫ్ హెరాస్ చేస్తున్నా ఇతను డైవర్స్ ఇద్దామన్నా ఆమె ఇవ్వకపోయినప్పుడు ఇతను జీవితం అంతా నాశనం చేసుకోవాలని లేదు, ఇంకొకరితో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా మా ఇద్దరం మానసికంగా ఒకరికొకరు మేము అనుకున్నాం, మేము భార్యాభర్తలమే, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, మన మనసాక్షిగా అగ్నిసాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలమని మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా ఇద్దరు ఒక నిర్ణయం తీసుకుని మేము భార్యాభర్తలుగా మాత్రమే ఉంటున్నాం. దీన్ని ఎవరు తప్పుగా వక్రీకరించాల్సిన అవసరం లేదు. మీకు అలాంటి అవసరాలు ఉన్నాయేమో మీరు చూసుకోండి. మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండే, స్వామి సాక్షిగా మా ఇద్దరం భగవంతుని సాక్షిగా ఇద్దరం భార్యాభర్తలమే. దాన్ని ఎవరు మాకు తప్పు పట్టడానికి లేదు. మా బంధం మేము క్లియర్ గా ఉన్నాం. ఇంక దీన్ని మీరు 100 క్వశ్చన్లు వేసి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మేమేమి ఎవరికి దువాడ్స్ ఉంపుడు గతిని కాదు, అతనికి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము అగ్ని సాక్షిగా స్వామి సాక్షిగా మేము భార్యాభర్తలమే. నువ్వు అన్ని పాయింట్ నువ్వు ఎవరికో ఉంపుడు గతి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావు, లేదంటే నోరు మూసుకొని ఉంటావు. అది జూనియర్ దువ్వాడ ఇప్పుడు త్వరలో మేము బిజినెస్ కొంచెం సెటిల్ అయ్యాక. అంతేనా? వీరభోగ వసంతరాయలు లాగా వస్తాడా, ఎట్లా వస్తాడు? అంతగానే 555 తో వస్తాడు. అంతేనా? అదే మీ మగధీర లవ్ స్టోరీ అని చెప్పారు, కొంచెం చెప్తారా మాకు ఏంటో? మగధీర లవ్ స్టోరీ అంటే మాకు ఇలాగా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అంటే ఎందుకు మా ఇద్దరి మధ్యనే ఇలాగా మా ఇద్దరికి మధ్య సంబంధించి ఇలా ఎందుకు రావాలి, ఏజ్ లో అతను 58 లో మాకు ఇవన్నీ ఎందుకు? కర్మ సిద్ధాంతం మీరు కలవటానికి కూడా ఏదో ఒక లింక్ ఉంటుంది. లింక్ లేకుండా మనం కలవం. 10 మంది నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళందరితో నాకు ఇక్కడ ఒక దగ్గర కర్మలో బట్టే జరుగుతాయి. ఇప్పుడు మా ఇద్దరు కల కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం గత జన్మలో ఉన్నటువంటి ఇదే ఇక్కడికి ఆ పరంపర ఇక్కడికి వచ్చింది అన్నది మేము. మీరు అన్నట్టు ఎంతమంది ఉంటే మాధురి దువాడ్స్ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, సుకృతంగా భావిస్తున్నాం కాబట్టి మగధీర అదే స్టోరీ కాబట్టి చెప్తాం. అంతకు మించిన స్టోరీ మరి. అవునా? ఏముంటది ఇంకో అంతకు మించిన అంటే సక్సెస్ ఉంది ప్రేమ. జానకి రాముడు అప్పట్లో ఏ సక్సెస్ కైనా అల్టిమేట్ ఇది ఏంటంటే కాజ్ ఏంటంటే ప్రేమ ఇస్ ద మెయిన్ కాజ్. నిజంగా ప్రేమేనా అండి? అంటే కొంత ప్రేమలో కూడా అన్ని రకాల బ్యాలెన్స్ ఊహించలేదు, నాకు కూడా అర్థం కావట్లేదు. నిజంగా ఇది ఏదో ఒక రకమైన సెన్సెస్ ఫ్రమ్ ద లాస్ట్ బర్త్ అన్నదే నాకు అనిపిస్తుంటుంది. అవునా? నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. శ్రీకృష్ణ బోధనలో భాగవతంలో భగవద్గీతలు అవే కూడా ఆయన చెప్పింది అదే. గత జన్మలో నువ్వు చేసుకున్నది ఈ జన్మ తాలూకా కంటిన్యూషన్ ఉంటుంది. ఊరికే గత జన్మలో ABCD అని నేర్చాం అనుకోండి, ఈ జన్మలో EFGHIJKL అని నేర్చుకుంటాం. సో 7 జన్మలు ఈ నుంచి మీరు నేర్చేసే దమ్ము మీకు ఎక్కడొస్తుందో తెలుసా? ABCD అన్నది గతంలోనే మీరు అనుభవం పొందారు కాబట్టి ప్రధాని మోదీ గారు అయ్యారంటే ఆయన ఈ జన్మ సుకృతం కాదు, గత జన్మ సుకృతం. దాని కంటిన్యూషన్ అతను ఇంత ఆ స్థాయికి వెళ్ళగలిగారు. ఇది ఇప్పటికైనా గత జన్మ సుఖం, మన కష్టాలు, మన బాధలు, మన అనుభవాలు, మన మేళ్ళు, మన హోదాలు అన్ని గత జన్మ సుకృతాలే. ఇది కర్మ సిద్ధాంతం. అందులో భాగంగానే మాకు ఇలా అనుభవం కుదిరిందని మా మనసులో మేము అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంత క్లోజ్గా మూవ్ అవ్వగలుగుతున్నాం. రైట్. అంటే బాగుంది. అంటే ఒకటి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే
సరే మీరు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవడం అంతవరకు ఓకే, బాగానే ఉంది. బయట డాన్సులు చేసుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడాన్ని కొంతమంది అది తప్పుపడుతున్నారు. మా ఇష్టం. అని నేను ఏం డాన్సులు డాన్సులు ఏం చేయలేదు. చేసుకోవడాలి, ఏం డాన్సులు చేస్తాం? అంటే మీ ఇద్దరు కలిసి ఒక స్టూడియోలో నాకు భరతనాట్యం వచ్చని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను ఒక మీరు చేయడం భరతనాట్యం ఓకే, స్టెప్ వేయడం శ్రీనివాస్ గారు ఇట్లా ఇలా అనుకుంటే డాన్స్ అంటే ఇష్టం. ఏమిటి ఎవరి లైఫ్ లో ఎవరి కోరికలు కదండి, వాళ్ళకు ఉంటాయండి. ఇలా తాళం వేస్తే ఇది సంఘ విద్రోహమా? చిచ్చి సంఘ విద్రోహం ఎలా అవుతుంది? మరి ఎలా అండి ఆ కామెంట్స్ పెడతారు? ఇది నాకు డాన్స్ అంటే ఇష్టం, మీరే ఇప్పుడు రిక్వెస్ట్ చేశారు మేడం ఒక స్టెప్ అవును, అయినట్టు అవును. నేను వేశాను, దాన్ని 100 రకాలుగా ట్రోల్స్ చేసుకున్నారు. అది మీ కర్మరా, ఇది నా టాలెంట్, నా ఇష్టం, నేను వేసుకుంటాను, నీకు దమ్ముంటే వేయండి, అది మా ఇష్టం. మీకేంటారా ప్రాబ్లం? ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. చూడకుండా ఎలా ఉంటారు? అదే ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే యూట్యూబ్ లో మరో ఛానల్ కొంతమంది అంటాడు ఇదేంటి మాకు దరిద్రం, చూడడం మానేరా బాబు, నీకెవడు చూడమన్నాడు, నీ ఇంట్లో ఉన్న మీకే దరిద్రాన్ని పెడతారు. చూసుకో. నీకేం పని లేదా? అవును. శ్రీనివాస్ ఇది పెట్టావు ఇంటర్వ్యూ, అవును. నీ ఛానల్ ఇప్పుడు ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. నీకు ఇష్టం ఉంటే నీకు ఇష్టం ఉంటే చూడమనండి, ఉమ్. మేము ఇంటర్వ్యూ లేదా మానేమనండి. మీకు ఎవరు చూడమన్నారు? అయ్యో బాబు మా ఇంటర్వ్యూ చూడండి అని మేము అడిగామా? అరే బాబు మా డాన్స్ చూసేవాళ్ళు చూడండి అని మాకున్నారు, అడిగామా? గౌరవించేవాళ్ళు మమ్మల్ని ఉన్నారు, అభిమానించే వాళ్ళు అభిమానించేవాళ్ళు మాకున్నారు. ఆ, మీ అదవల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోలర్స్ గురించి మాట్లాడడం పని ఎట్లేదు. ఏమండి ఇది ఎవరి జీవితం వాళ్ళదండి. జీవితం అనేది ఒకేసారి ప్రతి ఒక్క మానవుడికి వస్తుంది, ఇంకొక జన్మ అంటూ ఉంటుందని నేనైతే నమ్మను. మన జీవితం అరే ఎప్పుడు కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం అక్కడ చెప్తుంటే మీరు నమ్మనంటారే? అతని నమ్మకం అది, నా అసలు నమ్మకం ఇది. ఇంకొక జన్మ ఉండదేమోనని నేను అనుకుంటానండి. ఈ Right. జన్మ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి. ఉమ్. ఈ క్షణమే మనది. నెక్స్ట్ సెకండ్ ఎవరు ఏమవుతామో కూడా తెలియదు. రేపు ఉండొచ్చు, మనం పోవచ్చు. ఏ రోజు అంటే లైఫ్ మనిషి 2 నమ్మకాలు ఉండాలి సార్. సైన్స్ వల్లే ఈ విశ్వం నడుస్తుంది అన్నది ఒక నమ్మకం అయితే, దైవత్వం వల్లే ఈ విశ్వం నడుస్తుంది అనేది మరో నమ్మకం. రైట్, 2 విశ్వాసాల మధ్య కూడా సమదృష్టి మనకు లేకపోతే బ్రతకలేము. కరెక్ట్. సైన్స్ ప్రకారం మనం వెళ్తున్నాం, కొన్ని దైవత్వం ప్రకారం వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ సైన్స్ ఏంటంటే చిక్కుముడి విప్పని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఉన్నాయి. ఇప్పుడు నేను గత జన్మ సారాంశం ప్రకారం ఇది అవుతుంది అని అనుకుంటే కెమికల్ బ్యాలెన్స్ కూడా ఉంది, కెమికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, ఉమ్. కెమికల్ రియాక్షన్ కూడా ఉంటుంది. మీకు నేను చూడగానే మీతో మాట్లాడాలనిపించడం ఒక కెమికల్ రియాక్షన్, కరెక్ట్. ఇంత మాట్లాడకూడదు అనిపించడం కెమికల్ రియాక్షన్. అది కూడా ఉమ్. ఈ కెమికల్ ఆ రసాయనిక చర్యలే సైన్స్. రైట్, గత జన్మ సుకృతమే దైవత్వం. ఈ రెండు కళ్ళలో చూస్తాం. రైట్. సూపర్ సూపర్. సో ముగిద్దాం ఇంకా, ఎందుకంటే మీ స్టోరీ అందరికి తెలిసిందే, మళ్ళీ గతాన్ని తవ్వినా వేస్ట్, ఉపయోగం లేదు. రైట్, ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం కదా. సో ప్రేమికులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రేమ అన్నది ఒక దైవత్వానికి సంబంధించింది. మీ ప్రేమని స్వచ్ఛంగా మనసుల్లో ఉంచుకోండి. మీ ప్రేమని స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు, మీ భవిష్యత్తు దారుల కోసం భార్యాభర్తలు, 2 ప్రేమికులు మీ అభిప్రాయాలు మనస్ఫూర్తిగా వ్యక్తపరుచుకోండి. ఆ వ్యక్తపరుచుకున్న అభిప్రాయాలుకే ఈరోజు మనం ఉపయోగించాలి. ఆ అభిప్రాయాల్ని సాకారం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు, మీ ప్రేమ ద్వారా పుట్టినటువంటి మీ పిల్లల్ని, మీ కుటుంబాలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించండి. తల్లిదండ్రులను గౌరవంగా చూడండి. స్నేహితుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర, అందరి దగ్గర ప్రేమతత్వాన్ని పొందండి. సూపర్. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పను. మీరు చెప్పండి మేడం. ఇంకా సార్ చెప్పారు, ఇంకేం చెప్తా. అయ్యో, సార్ చెప్పిందంటే మీరు చెప్పారు, చాలా అది డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు అండర్స్టాండింగ్ తో ఉండాలి. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, మగవాళ్ళు వాళ్ళని కొంచెం గౌరవిస్తూ, వాళ్ళని కొంచెం ప్యాంపర్ చేస్తూ, వాళ్ళు ఇప్పుడు సపోజ్ మేము ఏదైనా ఒక వండాం అనుకోండి, అదేదో బాగుందని ఒక చిన్న ఇది ఒక మాట, మేము బాగా రెడీ అయితే నువ్వు ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ చెప్పకూడదా అండి? చెప్పచ్చు. పుష్ప 2లో అంటాడు కదా, ఇదేంట్రా ఉప్పు తక్కువ చెప్పకూడదా అని. ఉప్పు తక్కువ ఉంది అని చెప్పకుండా రేపు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాగుంటుంది అని చెప్పచ్చు కదా, బాగుంటుంది కదా మాకు వినడానికి. బాగుంది, రేపు ఇంకొంచెం ఇలా యాడ్ అంటే ఈ రోజు తక్కువ ఉందని అర్థం. అంతే. అంతకు మించి ఏ ఆడపిల్ల ఏం కోరుకోదు హస్బెండ్ దగ్గర, ఆ చిన్న ప్రేమనే కోరుకుంటది. ఆ ప్రేమతో లైఫ్ లాంగ్ ఉంటే ప్రతి ఒక్కరు లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. రైట్. అదే వ్యాలంటైన్స్ డే. అయితే ఇంకా ఉంది అంటే, ఇలా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే గంత వయసులో పెద్ద ఆయన్ని నువ్వు ఎలా చేసుకో, ఏదో స్వార్థం ఉండుంటది, మీరు ప్రేమికులు కాదు కాముకులు, ఇలా అనే వాళ్ళని ఇదే అతను కామికులు అనుకోవడానికి అతని ఏజ్ 58. పోనీ ఇది మీరు స్వార్థం అనుకోవడానికి అతను అన్ని వదిలి ఆస్తులన్నీ ఇచ్చేసి వచ్చారు. డబ్బులు కూడా మీరే, డబ్బులు కూడా ఇప్పుడు నేనే పెట్టాను. సో మరి ఇప్పుడు నాది నిజమైన ప్రేమ అంటారా కాదంటారా మీరే డిసైడ్ చేయండి. సూపర్ అండి. బా, ఇది నిజంగా గొప్ప ఆన్సర్, ఇది వండర్ఫుల్ అండి. రైట్, నాకు లాస్ట్లో మీరు చెప్పాల్సింది, మీరిద్దరు ఒకరికొకరు ఈరోజు వ్యక్తపరచుకోండి మీ ప్రేమని. అప్పుడు ఎలా వ్యక్తపరచుకున్నారు, ఇప్పుడు ఎలా వ్యక్తపరుస్తారు?
మధు, వాలంటైన్స్ డే సందర్భంగా విష్ ఆల్ ది బెస్ట్. రాజా, ఇప్పుడు అతను వినిపించిన కొన్ని యదవల వాయిస్ క్లిప్పులు లాంటివి వింటూ జీవితంలో మనకి ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా సరే అవన్నీ అధిగమిస్తూ ఇలాంటివన్నీ పట్టించుకోకుండా లైఫ్ లాంగ్ మనం ఎలాగే ప్రేమతో కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఓ సూపర్ సూపర్. మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున, నా తరఫున కూడా మీకు వాలంటైన్ డే శుభాకాంక్షలు. అంటే విడిపోతారు, వీళ్ళు కలిసి ఉండరు అనే వాళ్ళ అభిప్రాయాలను కూడా పటాపంచలు చేస్తూ మీరు ఒక చక్కటి ఒక 2-3 బుల్లి మాదిరి అంటే ఒక మాదిరి, ఒక శ్రీనివాస్ ఆల్రెడీ ఉన్నారు కదా, వాళ్ళకి ఒకటి కలపాలి ఇప్పుడు మనం. వండర్ఫుల్. వాళ్ళని సాధించి మీరు మంత్రి అవ్వాలి, వీళ్ళకి మీరు కూడా ఎమ్మెల్యేనో మంత్రి అవ్వాలి. మంత్రి వైఫ్ అవ్వాలి. అచ్చా, మంత్రి. సూపర్. పొరపాటున కూడా ఏమి మనసులోకి రావట్లేదు. ఓకే, వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.